చెక్ చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవ, మా ప్రభా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఈ ప్రాంతానికి నేను రావటానికి, ఈ సాయంత్రం ఈ బిడ్డలతో మాట్లాడటానికి మీరు అనుగ్రహించినటువంటి చక్కటి అవకాశానికే మీకు వందనాలు ప్రభా. ఈ సాయంత్రం మరి ఇక్కడ వాక్యాన్ని అందించనే ఉండగా తండ్రి, వీరిలో కొంతమందిని నా జీవితంలో ఇది ఒక్కరోజే ప్రభా నేను చూసేది ఒక్కసారే కాబట్టి ప్రభా, మరి ఈ ఒక్క వాక్యము వారి జీవితంలో ఒక మేలు, ఒక ఆశీర్వాదం ప్రభా, వారి జీవితానికి ఒక మార్పు, వారి జీవితానికి ప్రభా ఒక మలుపు కలిగించేదిగా ఉండగలటకు మీరు సహాయం చేయండి. ఈ వాక్యాన్ని మా అందరికీ దీవెనకరంగా చేయమని యేసే నామములో అడుగుచున్నాం తండ్రి. మరి మనకి యేసు ప్రభు వారి గురించి 4 సువార్తికులు రాశారు, తెలుసు కదా, మత్తయి, మార్కు, లూకా, యోహాను. అయితే ఈ 4లో 3, మత్తయి, మార్కు, లూకా, యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన 40 సంవత్సరాల లోపులు రాశారు. 40 అన్నప్పుడు ఏమర్థమవుతుంది అంటే, యేసు ప్రభు వారిని చూసిన వాళ్ళు కొద్దో గొప్ప ఉంటారు, యేసు ప్రభు వారి మాటలు విన్నవాళ్ళు కొద్దో గొప్ప ఉంటారు. కాబట్టి 40 సంవత్సరాల్లో 3 రాశారు. ఎవరంటే మత్తయి, మార్కు, లూకా అన్నాను కదా. ఈ 3 కూడా ఏం చేశారంటే, యేసు ప్రభు వారి జీవితాన్ని ఒక వరుస క్రమంలో రాసుకుంటూ వచ్చేసారు. అంటే ఇప్పుడు మత్తయి ఉన్నాడు అనుకోండి, ఆయన పుట్టుక, ఇంకా అక్కడి నుంచి రాసుకుంటూ వచ్చాడు. లూకా ఉన్నాడు అనుకోండి, ఆయన పుట్టుక, అలా రాసుకుంటూ వచ్చాడు. అయితే మార్క్ అయితే కొంచెం తొందరగా అన్నట్లు పుట్టుగా అట్లే విషయాలు రాయకుండా ఇక పరిచర్య గురించి రాసుకుంటూ వచ్చేసాడు. ఇలా 3 అంతే. అయితే ఈరోజు నేను 4వ సువార్త గురించి చెప్తాను. యోహాను గారు చాలా ఆలస్యంగా రాశారు. అంటే యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన 60 సంవత్సరాల తర్వాత రాశారు. 60 సంవత్సరాలు దాటింది కాబట్టి ఇక యేసు ప్రభు వారిని చూసిన వాళ్ళు చాలామంది చచ్చిపోయారు. యేసు ప్రభు మాటలు విన్నవాళ్ళు చాలామంది చచ్చిపోయారు. ఇక వాళ్ళకి కొన్ని ప్రశ్నలు కూడా వచ్చినాయి. ఎలా అంటే, సార్, యేసు ప్రభు దేవుడు అంటారా? అసలు యేసు ప్రభు అనేటువంటి ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడు నిజంగా ఉన్నాడా, లేకపోతే ఊరిని ఎవరన్నా కథలాగా రాశారా అని ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో యోహాను గారు ఏం చేశారంటే, నేను మత్తయిలాగా, మార్కులాగా, లూకాలాగా మళ్ళీ రాస్తే పెద్ద ఉపయోగం ఉండదు, నేను వేరుగా రాస్తే బాగుంటుంది అన్నట్లు రాశాడు. ఆయన ఎలా రాశాడు అని మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మీ దగ్గర బైబిల్ ఉంటే యోహాను సువార్త చివరి అధ్యాయం 21వ అధ్యాయం 25వ వచనం నేను చదువుతాను, చూడండి. 25వ వచనం. ఓకే. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి రాసినట్లయిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకములోనైనా చాలదని నాకు తోచును. ఈయన ఏమంటారంటే, బాబు, యేసు ప్రభు వారు సుమారు 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. ఊరిని ఆలోచిద్దాం. రోజుకి ఓ 10 అద్భుతాలు చేసిన, రోజుకో 10 అద్భుతాలు చేసిన 3 రోజుల్లో 15,000 అద్భుతాలు అయి ఉండేవి. ఏమంటారు? ఒక్కొక్క అద్భుతానికి ఒక్కో పేజీ రాసుకుంటూ వస్తే 15,000 పేజీలు అవుతాయి కదా. కాబట్టి యోహాను అన్నాడంటే, అరే, అన్ని అద్భుతాలు రాయటం మా వల్ల కాదురా అని చెప్పాడు. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఒక అధ్యాయం వెనక్కి రండి, 20వ అధ్యాయం. ఓకే, 30వ వచనం చదువుతున్నాను, చూడండి. 30వ వచనం. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదుటి చేసెను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు కానీ, జాగ్రత్తగా, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి రాయబడి. జాగ్రత్తగా ఏం చేశాడంటే, యోహాను గారు యేసు ప్రభు గారు చేసిన అద్భుతాలు ఓ 10-15 వేలు చూశాడు. ఎన్ని? 10-15 వేలు చూశాడు. ఈ 10-15 వేల అద్భుతాల్లో కొన్ని మాత్రం తీసుకున్నాడు ఆయన. కొన్ని ఏరుకున్నాడు ఆయన. ఇది తీసుకుంటా అని కొన్ని తీసుకున్నాడు.
సార్ యోహాన్ గారు మీరు ఈ కొన్ని ఎందుకు తీసుకున్నారండి అని అంటే, అయ్యా ఇవి ఎందుకు తీసుకున్నానంటే ఇవి తీసుకుంటే మీకు విషయం తెలుస్తుంది అన్నాడు. ఏం తెలుస్తుంది సార్? చూడండి, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. జాగ్రత్తగా మనం అందరం కూడా ఆయన ఏమని పిలుస్తాం? యేసుక్రీస్తు అని పిలుస్తాం. కానీ ఈయనేం చెప్తున్నాడు? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. అంటే యేసుక్రీస్తు అనే దాన్ని రెండు ముక్కలు చేశాడు. ఎందుకు చేశాడు సార్ అట్లా అంటే, ఇప్పుడు జాగ్రత్తగా మహాత్మా గాంధీ విన్నారా మీరు ఎప్పుడైనా? మెగాస్టార్ చిరంజీవి విన్నారా? అయితే ఈ రెండు పేర్లు ఎందుకు చెప్పానంటే, మహాత్మా గాంధీ అన్నది ఆయన పేరు కాదు. ఆయన పేరేంటి? గాంధీ. మరి మహాత్మా ఏంటి? ఆయనకి ఇచ్చిన బిరుదు, అంతే కదా. మెగాస్టార్ చిరంజీవి అన్నది ఆయన పేరు కాదు. చిరంజీవి ఆయన పేరు, మెగాస్టార్ ఆయనకి ఇచ్చిన బిరుదు. మీకు అర్థమైంది కదా. అదేవిధంగా యేసుక్రీస్తు అన్నది ఆయన పేరు కాదు, యేసు అన్నది ఆయన పేరు. మరి క్రీస్తు ఏంటి సార్? ఆయనకి ఇచ్చిన బిరుదు. మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు మెగాస్టార్ అని ఎందుకు ఇచ్చారంటే బిరుదు, ఆయన బాగా నటిస్తాడని. మహాత్మా అని ఎందుకు ఇచ్చారంటే బిరుదు, మన దేశానికి స్వాతంత్రం తెచ్చాడని. సార్ మరి ఈయన క్రీస్తు అని ఎందుకు ఇచ్చారు సార్ బిరుదు? ఈ క్రీస్తు అంటే అర్థం ఏంటి సార్? క్రీస్తు అనేది గ్రీకు మాట, అర్థం మన భాష కాదు అది, మనం తెలుగులో రాసుకున్నాం కానీ అది గ్రీకు మాట. గ్రీకు మాటకు అర్థం ఏంటంటే పరలోకం నుంచి నేరుగా వచ్చినవాడు, దేవుని చేత ప్రత్యేకంగా పంపబడ్డవాడు, అభిషిక్తుడు, పరలోకానికి తీసుకెళ్ళేవాడు, ఒకే ఒక్కడు. అది అర్థం అన్నమాట. అయ్యా ఈ యేసు క్రీస్తు అని మీరు నమ్మటానికని ఈ సూచక్రియలు లేకపోతే ఈ అద్భుతాలు నేను తీసుకున్నాను. సార్ యేసు క్రీస్తు అని నమ్మితే మనకు వచ్చేదేంటి సార్? ఇక్కడ ఉంది మళ్ళీ, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లును నమ్మితే ఏమవుద్ది? ఆయన నామమందు జీవం పొందినట్లు. ఇప్పుడు మన దగ్గరికి ఇక్కడ కరెంట్ రావాలనుకోండి, దీన్ని ఛార్జింగ్ పెట్టాలనుకోండి, ఇక్కడికి ఏం రావాలి? వైర్ రావాలి కదా. వైర్ వస్తే కరెంట్ వస్తుంది, అంతే కదా. ఇప్పుడు అయ్యగారు నీళ్ళు అడిగాను అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? నాకు ఓ బాటిలో గ్లాసో చెంబో మొగ్గో తెస్తాడు, అంతే కదండి. నాకు ఆకలి వేస్తుందంటే నాకు బజ్జీలు ఇమ్మంటే ఆయన బజ్జీలు కూడా తెస్తాడు కదా. ఎలా తెస్తాడు ఆయన? ఓ ప్లేట్లో తెస్తాడు. బజ్జీలు అయితే ప్లేట్లో తెస్తాడు, నీళ్ళు అయితే గ్లాస్లో తెస్తాడు, కరెంటు కావాలంటే వైర్ తెచ్చిస్తాడు, అంతే కదండి. వైర్ లేకుండా కరెంట్ వస్తుందా? గ్లాస్ లేకుండా నీళ్ళు వస్తాయా? ప్లేట్ లేకుండా బజ్జీలు వస్తాయా? అదేవిధంగా పరలోకం నుంచి దేవుడు భూమి మీదకి జీవాన్ని పంపిద్దాం అనుకున్నాడు. ఏంటదే? జీవం రమ్మంటే రాదు, అందుకే జీవాన్ని ఏసైలో పెట్టి పంపించాడు. మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు వైరు మన దగ్గరికి వస్తే ఏమొస్తుంది? కరెంట్ వస్తుంది. గ్లాసు మన దగ్గరికి ఏమొస్తుంది? నీళ్ళు వస్తాయి. ప్లేటు మన దగ్గరికి వస్తే బజ్జీలు వస్తాయి. ఏసై మన దగ్గరికి వస్తే జీవం వస్తుంది. మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు ఏసైను మనం కలిగి ఉంటే మనకేమొస్తుంది? జీవం వచ్చేస్తుంది. మీకు అర్థమైంది కదండి. ఇది యోహాన్ గారు చెప్తున్నారు. ఏమంటే యోహాన్ గారు ఏమన్నంటే యేసు క్రీస్తయ్య, ఓకే పరలోకం నుంచి పంపించారన్నారు. యేసు క్రీస్తు అని నమ్మితే నాకు వచ్చేదేంటి? నాకు వచ్చేది ఏంటదా? జీవం వస్తుంది. ఎలా వస్తుంది? పరలోకం నుంచి జీవాన్ని తెచ్చింది ఆయనే. నిత్య జీవం ఏసైలో ఉంది. ఏసై మన దగ్గరకు వస్తే నిత్య జీవం మనకు వచ్చేసినట్లు. మీకు అర్థమైంది కదండి. అయితే యేసయ్య మన దగ్గరకు వస్తే నిత్య జీవం మనకు వస్తుంది అని అనటానికి యోహాను సువార్తకి ఎన్ని అధ్యాయాలు కదా? 21 విషయాలు చెప్పాడు. ఎన్ని? అంతే, చాలా సులభం. యోహాను సువార్త అంతా ఒక 5 నిమిషాలు చెప్పేస్తాను, మీకు తెలిసిపోతుంది. 21 విషయాలు రాశాడు ఆయన, అందుకే 21 అధ్యాయం. ఏంటి సార్ ఈ 21 విషయాలు అంటే 3 ఏళ్ళు 21. ఎందుకు సార్ 3 ఏళ్ళు 21 అన్నారంటే, ఇప్పుడు ప్రపంచం అంతట్లో కూడా 3 అన్నదానికి ముచ్చట ఉంటుంది, అర్థందా? చెడ్డైనా మంచైనా ఏదైనా సరే 3 సార్లు ముడేశారనుకోండి పెళ్ళి ఖరారు. అదేవిధంగా 3 సార్లు తలాక్ అన్నారనుకోండి తెగిపోతుంది. మంచి అయినా చెడైనా 3కి చాలా విలువ అన్నది, అందుకని 3. యూదులకి 7 అంటే ఇష్టం, 7 అంటే పరిపూర్ణం. 3 ఏళ్ళు ఎంత? 21. ఇప్పటికి ఇంతకీ 3 ఏళ్ళు ఏంటండి అంటారేమో. 3 విషయాలు తీసుకున్నాడు, ఒక్కొక్క విషయానికి 7 ఉదాహరణలు ఇచ్చాడు. 3 విషయాలు అవేంటి చెప్తాను.
ఒక్కొక్క దానికి 7 ఉదాహరణలు ఇచ్చాడు. మొదటిది ఏంటో చెప్తాను. సూచన. చెప్పండి. సూచన అంటే ఏంటి చెప్తాను. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి, ఇప్పుడు కాకినాడ నుంచి కత్తిపూడి వెళ్ళాం అనుకోండి, కత్తిపూడి వెళ్ళిన తర్వాత రాజమండ్రి వెళ్ళాలి. ఎటు వెళ్ళాలి అనుకుని బోర్డు చూసాం అనుకోండి, ఇటు వెళ్తే రాజమండ్రి, ఇటు వెళ్తే విశాఖపట్నం అంటారు కదా. ఇప్పుడు నేను ఆ బోర్డు దగ్గర ఉంటే రాజమండ్రి వెళ్ళిపోతానా? మరి ఏం చేస్తాను? ఆ బోర్డు ఎటు చూపించో అటు వెళ్ళిపోవాలి కదా. సూచన అంటే ఏంటంటే బోర్డు అని అర్థం, దారి చూపించేదని. 7 సూచనలు ఉన్నాయంట. ఎన్ని మొత్తం? 7 ఏంటో చెప్తాను. నీటిని ద్రాక్షారసంగా మార్చడం మొదటిది. అధికారి యొక్క బిడ్డను స్వస్థపరచడం రెండోది. 38 సంవత్సరాలుగా అస్వస్థత ఉన్నవాడిని బాగు చేయటం మూడోది. నాలుగోది నీటి మీద నడవటం. ఐదోది 5 రొట్లు 2 చేపలు బోల్డ్ మందికి పంచిపెడతాం. ఆరోది పుట్టుగుడ్డు వాడిని బాగు చేయటం. ఏడోది చనిపోయిన లాజర్ని 4వ రోజు లేపటం. మొత్తం 7. మీకు అర్థమైంది కదండి? 7 సూచక్రియలు. ఈ 7 సూచక్రియలు నేను ఇందాక చెప్పాను కదా, బోర్డు అనేసి జాగ్రత్తగా. ఈ సూచక్రియలు ఎలాగ బోర్డు అన్నదానికి 2 ఉదాహరణలు చెప్తాను, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మనకి ద్రాక్షరసం ఎక్కడి నుంచి వస్తుంది? ద్రాక్షకాయలు కదా. ద్రాక్షకాయల్లోకి రసం ఎలా వస్తుంది? అదే ద్రాక్షకాయలు చెట్టుకుంటాయి కదా, దాంట్లోకి రసం ఎలా వస్తుంది? మీరు నవ్వుతున్నారు, పిచ్చోడు అడుగుతున్నాడేనా, ఎక్కడి నుంచి వచ్చాడేనా అన్నట్లు. సార్ నేను చెప్తానులే, మీరు అంత నవ్వితే మరి నాకు బాధేస్తుంది. ద్రాక్షకాయల్లోకి ద్రాక్ష రసం ఎలా వస్తుందంటే, ద్రాక్షకాయలు చెట్టుకు వస్తాయి కదా, చెట్టుకు వేళ్ళు ఉంటాయి కదా, వేళ్ళు మట్టిలో ఉంటాయి కదా, మట్టిలో నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లు వేళ్ళు లాక్కొని నెమ్మదిగా ఆ నీళ్లు కొమ్మల నుంచి కాయకి పంపిస్తే, ఆ కాయ ఏం చేస్తుందంటే నీళ్లు తీసుకొని దానికి ఉన్నటువంటి గుణాన్ని బట్టి నెమ్మదిగా దాన్ని రసంగా మార్చేసి కాయ చేస్తుంది. ఆ కాయ మనం కోసుకొని దాన్ని పిండితే రసం వస్తుంది. అర్థమైందా? దాన్ని మనం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అలాగా పొలవి పెడితే అది ద్రాక్షరసం అవుతుంది. అంతే కదా. ఇప్పుడు ద్రాక్షారసం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏమని చెప్తాం? నీళ్ళల్లోంచే. నీళ్ళల్లోంచి చెట్లోకి వస్తే నీళ్ళు ఏమైపోయినాయి? ద్రాక్షారసం. అయితే నీళ్లు మామూలుగా చెప్పాలంటే నీళ్లు ద్రాక్షారసం అవ్వాలంటే 10-15 ఏళ్ళు పట్టుద్ది. అంతే కదా, 10-15 ఏళ్ళు. అయితే యేసు ప్రభు వారికి ఇలాగ నీళ్ళు ఇచ్చారు. ఇస్తే ఆ నీళ్లు తీసుకొని ఇది తీసుకెళ్ళి అధికారికి ఇయ్యా అన్నాడు. ఇచ్చారు. ఈలోగా ఏమైపోయినాయి నీళ్ళు అంటే మామూలుగా 10-15 ఏళ్ళు పట్టేదాన్ని యేసుక్రీస్తు వారు 1 సెకండ్లో చేశాడు. మీకు అర్థమైంది కదండి. ఆయన దాని ద్వారా ఏమని చెప్తున్నాడంటే, నీటిని ద్రాక్షారసంగా మార్చేది ఎవరు? దేవుడు తయారు చేసిన చెట్టు. దానికి 10-15 ఏళ్ళు పట్టుద్ది. కానీ మరి నాకు నీళ్ళు ఇస్తే నేను ద్రాక్షారసం ఎంతసేపట్లో చేసి ఇచ్చా? 1 సెకండ్లో. మీరేమో నీటిని ద్రాక్షారసంగా మార్చేది దేవుడు అని అంటున్నారు. మరి నేను ఇక్కడ నీటిని ద్రాక్షారసం మార్చామని నన్నేమంటారు? మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు నన్నేమంటారు? సూచన. దీన్ని మనం ఆలోచించాలి. చప్పట్లు కొట్టి వెళ్ళిపోవటం కాదు, నీళ్ళు ద్రాక్షారసం అయిపోయింది ఓ మ్యాజిక్ అనేసి. అదేంటని ఇంకో ఉదాహరణ చెప్తాను, అది కూడా మీకు అర్థం. ఏంటంటే మనకి బన్ను, రొట్టి, చపాతీ ఎక్కడి నుంచి వస్తాయి? గోధుమ పిండి నుంచి వస్తాయి. గోధుమ పిండి ఎక్కడి నుంచి వస్తుంది? గోధుమలు ఎక్కడి నుంచి వస్తాయి? గోధుమ చెట్లు వేస్తే వస్తాయి. గోధుమ చెట్టు ఎలా వస్తుంది? ఒక గోధుమ విత్తనం వేస్తే ఓ చెట్టు వస్తుంది, దానికి ఒక కంకి వస్తుంది, ఆ కంకి గోధుమలు వస్తాయి, దాన్ని మనం పిండి చేసేసి మొత్తం తింటాం. అయితే ఊరిని ఊహించాలి, ఇలా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఒక గోధుమ విత్తనం వేస్తే ఓ చెట్టు వస్తుంది కదా, ఆ చెట్టుకి ఒకటే గోధుమ వచ్చింది అనుకోండి, ఎన్ని గోధుమలు? అప్పుడు ఏం చేయగలం మనం? ఎకరం గోధుమలు కావాలి ఓ చపాతీకి. అంతే కదా, సాధ్యమవుతుందా? అవ్వదు. అందుకనే ఒక గోధుమ విత్తనం వేస్తే ఎక్కువ గోధుమలు వచ్చావనుకోండి, దిగుబడి ఎవరు ఇచ్చారని చెప్తాం మనం? దేవుడు ఇచ్చారు. అంతే కదా. గోధుమలు ఎక్కువ చేసేవాళ్ళు ఎవరు? దేవుడు. ఇప్పుడు యేసు ప్రభు వారికి ఒక చపాతీ ఇచ్చారు. ఆయన ప్రార్థన చేసి చపాతీని పంచిచ్చేయండి అంటే
వేల మంది చపాతీలు తినేశారు. గోధుమ విత్తన వేస్తే బోల్డ్ గోధుమలు అయితే దేవుడు చేశాడని చెప్తున్నాం. ఒక చపాతీ ఇస్తే అనేక చపాతీలు చేసిన మరి యేసయ్యని ఏమనాలి? మీకు అర్థమైంది కదండి. ఇది సూచన అంటే అర్థమైందా? ఇలాగ మొత్తం ఇది క్వికి అంటుందా? అయితే ఇవి 7 సూచనలు. 3 ఏళ్ళు అని చెప్పాను కదా, ఒక 7 చెప్పాను, 7 సూచనలు. రెండోది ఏంటంటే యేసు ప్రభువారు 7 సార్లు సవాళ్ళు విసిరాడు. ఏమన్నాడు? సవాల్ అంటే ఏంటి తెలుసా? రాయ్, నేను ఎవరో తెలుసా? జాగ్రత్త వినండి. మీరు నీళ్లు తాగితే దాహం వేస్తుంది, నేను ఇచ్చే నీళ్లు తాగితే ఏ జీవితంలో ఎప్పుడు దాహం వేయదు. మీరు రొట్టె తింటే ఆకలి వేస్తుంది, నేను ఇచ్చే రొట్టె ఇస్తే మళ్ళీ ఆకలేదు. హలో, మీరు ఎవరో తెలుసా? పరలోకానికి నేనే దారి. అర్థమైందా? ఇలాగా 7 సార్లు నేనే అని మాట్లాడాడు. వీటిని 7 సవాళ్ళు అంటారు. ఇప్పుడు 2 విషయాలు చెప్పా. మొదటిది ఏంటి? సూచనలు. ఎన్ని? 7 సూచనలు. రెండోది ఏంటి? సవాళ్ళు, 7 సవాళ్ళు. మూడోది ఏంటంటే ఏడుగురితో సంభాషణ చేశాడు. ఏం చేశాడు ఆయన? సంభాషణ అంటే ఒకరితో ఒకరు మాట్లాడతాం. నికోదేముతో మాట్లాడాడు, సమరయ స్త్రీతో మాట్లాడాడు, పేతురుతో మాట్లాడాడు, తోమతో మాట్లాడాడు. ఈ విధంగా 7గురితో మాట్లాడాడు. 7 సంభాషణలు, 7 సూచనలు, 7 సవాళ్ళు, 21 విషయాలు, 21 అధ్యాయాలు. అదే యోహాను సువార్త. మీకు బాగా అర్థమైంది కదా? అయితే ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే ఈ సూచనలు ఉన్నాయే, ఈ సూచనలో ఒక సూచన మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. అది బాగా సులభతరమైంది, మీకు బాగా తెలిసింది కూడా. అది మనకి 5వ అధ్యాయంలో కనబడుతుంది. 5వ అధ్యాయం తీస్తారా? యోహాను సువార్త 5వ అధ్యాయం. రైట్, తీసుంచండి. 5వ అధ్యాయం 1 నుంచి 16 దాకా మనం చూస్తాం. 1 నుంచి 16. అక్కడ ఏముందో మీకు చెప్తా. 16 వచనాలు. ఈ 16 వచనాల్లో ఓ చిన్న కార్యం జరిగింది. ఏం జరిగిందంటే యేసయ్య ఓ పండక్కి యెరూషలేముకి వచ్చాడు. యేసయ్య ఓ పండక్కి యెరూషలేముకి వస్తే అక్కడ ఒక బెతస్దా కోనేరు అని ఒక కోనేరు ఉంది. ఆ కోనేరు దగ్గర చాలామంది జబ్బున్న వాళ్ళు ఉంటారు. అక్కడొకడు 38 సంవత్సరాలుగా జబ్బుతో పడున్నాడు. వాడిని చూసి, మరి బాబు బాగుపడతావా అన్నాడు. రైట్ సార్ అన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, నీ పడకెత్తుకొని వెళ్ళు అన్నాడు. అటు వెళ్ళిపోయాడు, బాగానే ఉంది. అయితే ఒక విషయం జరిగింది. ఏంటంటే ఆ పడకెత్తుకొని వెళ్ళు అని చెప్పిన రోజు సబ్బాత్ రోజు. ఏం రోజు? సబ్బాత్ అంటే మనకు శనివారం. యూదులకి అది బాగా నిష్టం. ఎందుకంటే ఆ రోజు ఎవరు పని చేయకూడదు. ఒక మతల గురువులు చూసి, రాయ్ ఎవడరాను బెడ్ పట్టుకుని వెళ్తాం అని అన్నాడు. సార్ నాకు కాళ్ళు చేతులు లేవు సార్, ఆయన ఎత్తుకొని వెళ్ళమన్నాడు సార్, నాకు స్వస్థత వచ్చింది సార్, వెళ్ళిపోతున్నానంటే, ఎవడరాడు నీ పని చెప్పిందంటే, ఎవరో సార్ నాకు తెలియదు సార్ అని అన్నాడు. అని వెళ్ళిపోయాడు. యేసు ప్రభువారు 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు. అరే ఎవరు కాదరా నేనే అని చెప్పాడు. చెప్తా అవునా అని అన్నాడు. తర్వాత ఏమన్నాడంటే, బాబు నువ్వు మళ్ళీ పాపం చేయొద్దు, అర్థమైందా? మళ్ళీ పాపం చేసావు అనుకో ఎంతకంటే పెద్ద జబ్బు వస్తుంది అన్నాడు. ఆడికి కోపం వచ్చింది. ఎవరికి? బాగుపడ్డానని ఆనందం కంటే కోపం వచ్చింది. నేను పాపం చేస్తే జబ్బు వచ్చిందంటావా, మళ్ళీ పాపం చేస్తే కానీ మళ్ళీ జబ్బు వస్తుందా అంటావా అని ఏం చేశాడంటే వీడు ఆ అధికారుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, గురుగారు నన్ను ఎవరు స్వస్థపరిచారో నాకు తెలిసింది సార్, ఆయన ఫోన్ నెంబర్ ఇదే, ఆయన అడ్రస్ ఇదని యేసు ప్రభు ఫోన్ నెంబర్ అడ్రస్ వాళ్ళకి ఇచ్చేసాడు. ఇచ్చేస్తే అవునా అని ఆ రోజు నుంచి యేసు ప్రభుని హింసించటం, యేసు ప్రభుని బాధ పెట్టడం మొదలుపెట్టాడు. ఇప్పుడు చూడండి, ఈయనేమో యేసు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. వాడు తిరిగి యేసుకి ఏం చేశాడు? శ్రమ కలిగించాడు. ఇది స్టోరీ. 1వ వచనం నుంచి 16వ వచనం దాకా ఉన్న స్టోరీ ఇది. అర్థమైంది కదా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్టోరీ మొత్తం మీకు తెలిసిందే కదా. ఇప్పుడు మనం చూద్దాం. చూసి ఈ సూచక్రియ, ఇది సూచక్రియ కదా, ఇది యేసయ్య ఎందుకు పెట్టాడు, దీని నుంచి మనం నేర్చుకోగలిగే పాఠం ఏంటి మీకు అర్థమయ్యేటట్లు చెప్తా. ఇప్పుడు దాకా నేను చెప్పింది అర్థమవుతుందా? పర్లేదంటారా? మీకు అర్థమవుతుందా? నెమ్మదిగానే ఉంది కదా? మరి జాగ్రత్తగా. ఓకే, మనం విందాం. 1వ వచనం, 5వ అధ్యాయం 1వ వచనం. నేను చదువుతా. అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనుక యెరూషలేమునకు వెళ్ళాను. ఇక్కడ పండగ పేరేంటి రాశారా?
రాయినప్పుడు మనకు అనవసరం. బైబిల్లో ఏదైనా చెప్పలేదనుకోండి, అదేంటి అని అడగద్దు. అవసరం అయితే చెప్తారు దేవుడు, అవసరం లేకపోతే చెప్పరు. అర్థమైందా? కొంతమంది పనికిమాలిన పాస్టర్లు ఉంటారు. ఎవరో పనికిమాలిన పాస్టర్లు, వాళ్ళు చేసే పని అంటే చెప్తాను. వాళ్ళు వచ్చి ఆ పండుగ ఏంటో నాకు తెలుసు అంటాడు. ఇప్పుడు రాసినోడే చెప్పలా, నీకెందుకు అది? అవసరం లేదని అంటే కనుక దాన్ని ఎత్తుక్కోవాల్సిన పని ఉందా? ఈ విధంగా చెప్పి మిమ్మల్ని మాయ చేస్తారు. అందుకే అలాంటి వాళ్ళు మాట్లాడనొద్దు. బైబిల్లో ఉంటే విను, లేదంటే మానే. అర్థమైందా? ఓసారి ఇలాగే ఒక ఆయన నాతో పాటు ప్రసంగం చేస్తున్నాడు. ఆ ప్రసంగం చేస్తూ ఆయన ఓ మాట చెప్పాడు. మాట చెప్పిన తర్వాత నాకు కొంచెం కోపం వచ్చింది. అది ఇది బైబిల్లో లేదుగా, ఇది ఎందుకు చెప్తున్నాడు? అవసరం లేదు కదా, నాకే ప్రత్యేకంగా తెలుసు అన్నట్లు చెప్తున్నాడు ఎందుకు అని కొంచెం కోపం వచ్చింది. తర్వాత నేను ప్రసంగం చేసేప్పుడు ఆయన గురించి ఏం మాట్లాడాల, సైలెంట్గా ఉన్నా. మీ ఇద్దరం కలిసి భోంచేస్తున్నాం. ఆయన పెద్దోడు, నాకన్నా పెద్దోడులే, 10 ఏళ్ళు అలా పెద్దోడు ఉంటాడు. భోంచేస్తుంటే పక్కన కూర్చున్నాడు. అయ్యగారు అన్న, ఏంటి బాబు అన్నాడు. సార్ మిమ్మల్ని చిన్న ప్రశ్న అడుగుతాను సార్, నెమ్మదిగా అడిగా, ఎవరికి వినబడకండి. ఏంటి అన్న? ఏంటన్న? ఏం లేదు సార్, ఎంతకీ మీరు దేవుడా దేవా అన్న. అదేంటి అలా అడిగావు అన్నాడు. కాదు సార్, ఊరిని తెలుసుకుందామని అడుగుతున్నాను సార్, మీరు దేవుడా దేవా చెప్పండి సార్ అన్న. అదేంటి అన్నాడు. అట్లాగా సార్, ఇప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారంతో చేసిన అమ్మాయిని పట్టుకున్నప్పుడు బైబిల్లో ఎలా ఉంటుందంటే, యేసు నేల మీద ఏమో రాయిచుండని ఉంటుంది. ఇప్పుడు పుస్తకం రాసిన యోహానే ఏమో రాయిచున్నాడు అన్నాడు. ఇప్పుడు ఈయన ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభు నేల మీద ఏమో రాశాడు నాకు తెలుసు అన్నాడు. సువార్త రాసినోడికే తెలియదు, నాకు తెలుసు అంటున్నాడు. సార్ మరి యోహానికే తెలియక ఏమో రాసిన అన్నాడు, నువ్వేమో నాకు తెలుసు అన్నావు. మరి యోహానుకు కూడా తెలియదు, మీకు తెలిసేది ఇద్దరికే సార్ అన్న. ఎవరు సార్ అంటే, ఒకటి దేవుడికి, రెండోది దెయ్యానికి. నువ్వు దేవుడైతే నీ కాళ్ళ మీద పడతా, దెయ్యం అయితే చొప్పు తీసుకొని కొడతా అన్నా. అంతే కదా, అంతే కదా. అంటే నేను ఏమన్నానంటే, బైబిల్లో లేని విషయాలు ఎవరైనా ప్రస్తావిస్తే అస్సలు అంగీకరించొద్దు. అస్సలు బైబిల్ చాలా ముఖ్యం. ఎందుకు చెప్తానంటే, ఈరోజు తారీఖు ఎంత? అక్టోబర్ 31. ఎంత? అక్టోబర్ 31వ తారీఖు క్రైస్తవులకి ఆగస్టు 15 లాంటిది. అర్థమైందంటే జాగ్రత్త. అక్టోబర్ 31 క్రైస్తవులకి ఆగస్టు 15 లాంటిది. ఆగస్టు 15వ తారీఖు ఏమొచ్చింది మనకే కదా? క్రైస్తవులకి అక్టోబర్ 31వ తారీఖున బైబిల్ బయటకు వచ్చింది. అప్పుడు దాకా బైబిల్ రానివ్వలే ఎవరు. లాన్ దాచిపెట్టేసి బైబిల్ లానే ఉందనుకోండి, ఎన్ని కబుర్లు చెప్పినా మనకేం తెలుసుద్ది? మాయ చేయడం మొదలుపెట్టారు. 1517వ సంవత్సరంలో ఇదే రోజున, 1517వ సంవత్సరం ఇదే రోజున మార్టిన్ లూథర్ అనేటువంటి ఆయన ఏం చేశాడంటే, అయ్యా బైబిల్ని దాచిపెట్టేశారు, దాన్ని బయటికి తీసుకురావాలని ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టాడు ఆయన. ఈరోజే దాన్ని రెఫర్మేషన్ అంటారు, దిద్దుబాటు. అర్థమైందండి? ఏమంటారు? దిద్దుబాటు. చెప్పండి. అది ఈరోజే. ఇప్పుడు మనం చాలా సంతోష విషయం ఏంటి తెలుసా? మన చేతిలో మనము కలలకనే తెలుగు భాషలో బైబిల్ ఉంది. మీకు చదవటం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, దేవుడు కష్టపడి బైబిల్ని మన భాషలోకి తర్జుమా చేపించి, కష్టపడి అనేక మంది ప్రాణం పెట్టిన తర్వాత బైబిల్ మన చేతిలోకి తీసుకొచ్చి మనకిస్తే, మనం దాన్ని చదవటానికి బద్ధకం చేస్తే తప్పు కదా? అవునా కదా? తప్పు కదా? చదవాలి, బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే సత్యం ఏంటో తెలుస్తుంది. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఓకే సార్, చూద్దాం. రెండోది, యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతస్తా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. మీకు ఒక చిన్న మాట చెప్పాలి. యెరూషలేము అనేది ఒక పెద్ద పట్టణం. ఈరోజు పెద్ద పట్టణం. కాకినాడకి 5-6 ఇంతలు ఉంటుంది. 5-6 ఇంతలు ఉంటుంది. పెద్ద పట్టణం, లక్షల మంది మనుషులు ఉంటారు. ఓకే. అయితే యెరూషలేము మొట్టమొదటిగా దావీదు గారు కొన్న ఒక పొలం. దావీదు గారు కొన్న పొలం అది ఎంతో తెలుసా? 11.5 ఎకరాలు. ఎంత? చిన్నది. 11.5 ఎకరాల పొలాన్ని కొని అక్కడ ఒక చిన్న ఊరు కట్టుకుందామని, అక్కడ ఒక చిన్న గుడి కడదాం దేవుడికి అని అనుకున్నాడు. అనుకుంటే పాపం బంగారం అన్నీ సమకూర్చాడు, దేవాలయం కడదామని. దేవుడు అని, నువ్వు కట్టదు, నీకు కొడుకు కడతాడన్నాడు. వాళ్ళ కొడుకు ఎవరు? సొలొమోన్ గారు. ఆయన కట్టాడు.
సొలొమోన్ గారు కట్టి ఏం చేశాడంటే దేవాలయం కట్టి, దేవాలయానికి చుట్టూ కూడా కొన్ని అవి ఇవి కట్టి, ఊరు చుట్టూ కూడా ఒక గోడ కట్టాడు. ఏం కట్టాడు? గోడ. ఊర్లోకి రావడానికి ఈ గోడలో 12 గుమ్మాలు పెట్టాడు. ఎన్ని గుమ్మాలు? ఇప్పుడు ఈ గదికి ఇక్కడ ఒక గుమ్మ ఉంది, అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, ఇటు ఒకటి ఉంది, 3 1 2 3 4 5 గుమ్మాలు, ఇక్కడ ఒకటి ఉంది, 6 గుమ్మాలు. 6 గుమ్మాలు. ఈ గుమ్మాలు 6 ఉన్నాయి కదా, ఆయన 12 పెట్టాడు. ఇప్పుడు 12 గుమ్మాలు ఉండేటప్పటికి ఏ గుమ్మం ఎలా తెలుస్తుంది? అందుకనే గుమ్మానికి పేరు పెట్టాడు. ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క పేరు. ఒక గుమ్మానికి పెంట గుమ్మం అని పెట్టాడు. ఎందుకు సార్ పెంట గుమ్మం అని అంటే ఆడ పెంట వేస్తారేమో, నాకేం తెలుసు. ఇంకో దానికి నీటి గుమ్మం అని పెట్టాడు. ఎందుకు పెట్టాడు నీటి గుమ్మం అంటే అక్కడ నీరు ఉంటుందేమో. ఇప్పుడు మనం ఆలోచించే గుమ్మానికి గొర్రెల ద్వారం అని పెట్టాడు. ఎందుకంటే అక్కడ గొర్రెలు అవన్నీ అమ్ముతారు. అర్థమైంది కదా? ఈ గొర్రెల గుమ్మం ఏదైతే ఉందో ఆ గుమ్మం దగ్గర అంట ఒక కొలను ఉన్నదంట. ఏముంది? బావి అనుకోండి, చిన్న స్థలం చాలు. కొలను అంటే మీకు స్విమ్మింగ్ పూల్ తెలుసు కదా, అలా ఉంటుంది అన్నమాట. అంటే ఇంత ఉంటుంది స్థలం, ఇంత ఉంటుంది కొలను. అర్థమైందా? ఆ కొలను చుట్టూ కూడా 5 మంటపాలు ఉన్నాయంట. మంటపం అంటే ఏంటి మీకు అర్థం అవ్వాలంటే, రోడ్డు మీద అక్కడక్కడ బస్సులు ఆగినప్పుడు మనుషులు ఎక్కడానికి బస్సు షెల్టర్ కడతారే, అది మంటపం. 5 ఉన్నాయంట మంటపాలు. అర్థమైందా? అయితే ఈ 5 మంటపాలు ఎందుకున్నాయి అని చాలా ఆలోచించారు. ముందు కనబడలేదు కొలను, మట్టిలో మూసిపోయింది. అయితే దాన్ని మొత్తానికి తవ్వారు. 40 అడుగులు తవ్వితే కానీ బయట రాలేదు. ఆ కింద ఉంది, అక్కడ కొలను ఉంది. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు ఇది కొలను అనుకోండి, ఈ కొలను మధ్యలో గోడ ఉంది. ఎందుకుందరు ఆ మధ్యలో గోడ అని అంటే, యువతల భాగానికేమో మెట్లు ఉన్నాయి, యువతల భాగానికేమో మెట్లు. ఇదేమో రిజర్వాయర్, అంటే నీళ్ళు ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇదేంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి నీళ్ళు వస్తే ఎక్కడ ప్రజలు దిగి వెళ్తూ ఉంటారు. ఇది కొలను. అయితే ఒక అలవాటు ఉందంట. ఏంటది? చూడండి 3-4 వచనాలు. ఆయా సమయాలకు దేవదూత కోనేట్లో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడను. గనుక ఆ మంటపంలో రోగులు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉంటారు. సార్, ఇలాగ దేవదూత వచ్చి నీళ్లు కదపటం అనేది ఉంటుందా అంటే ఉండదు. మరి ఏంటి సార్, బైబిల్లోనే ఉంది కదా, మీరు చెప్పారు కదా బైబిల్లో ఉంటుంది నమ్మాలని. అలా అనుకునేవాళ్ళు సార్, బైబిల్లో అలా అనుకునేది రాస్తారంటే ఒకటే, బైబిలు ఎవరైనా ఇలా అబద్ధం ఆడారన్నారు అనుకోండి, వీళ్ళు ఇలా అబద్ధం ఆడారని రాస్తారు. దాంట్లో ఏమీ ఉండదు. దావీదు బెత్షెబాతో వ్యభిచారం చేశాడు, అది కూడా రాస్తారు. దావీదు బెత్షెబాతో వ్యభిచారం చేశాడు కాబట్టి నేను కూడా చేయొచ్చాను కాదు. అర్థమైంది కదండి? అక్కడ ఏం జరిగిందో అక్కడ వీళ్ళు అలా అనుకునేవాళ్ళు. సార్ ఎందుకు అనుకుంటారు సార్ అని అంటే, ఎందుకు అనుకుంటారంటే నేను ఒక చిన్న అనుభవం చెప్తాను నాది. నేను 2 చోట్ల చూశాను ఇలాంటి విషయం. ఒకటేమో కెనడాలో చూసాం, ఇంకోటేమో న్యూజిలాండ్. ఈ 2 దేశాల పేరు అక్కడ చూసాం. కెనడాలో బ్రిటిష్ కొలంబియా అనేటువంటి ప్రాంతంలో చూశాను. రెండోదేమో న్యూజిలాండ్లో అక్లాండ్ అనే ఊరి దగ్గర చూశాను. ఏం చూశానో చెప్తాను. అక్లాండ్ అనేటువంటి ఊరికి ఒక 100 కిలోమీటర్ల దక్షిణానికి వెళ్తే రొట్రోవా అనే ఊరు వస్తుంది. రొట్రోవా అది ఊరి పేరు. అయితే చాలా చల్లగా ఉంటుంది. ఎంత చల్లగా ఉంటుందంటే -25 డిగ్రీల దాకా ఉంటుంది. అంటే ఏంటి చెప్తాను. మనకి ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్లో ఐస్ అవ్వడానికి లోన్ ఉంటుంది కదా, దానికంటే చల్లగా ఉంటుంది. అర్థమైందండి? దానికంటే చల్లగా ఉంటుంది. ఎందుకంటే మనకి డీప్ ఫ్రిడ్జ్ అంటారు కదా, అది 16 ఉంటుంది మైనస్. నేను చెప్పిందంతా -25. చుట్టూ 5-6 అడుగులు మంచు ఉంటుంది. చుట్టూ 5-6 అడుగులు మంచు కూర్చుంటుంది. అయితే అక్కడికి చాలామంది వస్తారు. ఎందుకు వస్తారో చెప్తాను. అక్కడ అలా నుంచొని ఉంటారు. గంటకోసారి లేదంటే గంటన్నరకోసారి భూమిలోంచి నీళ్లు పైకి వస్తాయి. ఎంత పైకి వస్తాయి తెలుసా? భూమిలోంచి సుమారు 16 అడుగులు పైకి వస్తాయి. 16 అడుగులు అంటే ఈ బిల్డింగ్కి దగ్గర అంత ఎత్తు వస్తాయి. బుస్సు నీళ్ళు వస్తాయి. ఒక 2-3 నిమిషాలు నీళ్ళు వచ్చి ఆగిపోతాయి. అయితే జాగ్రత్త, చుట్టూ -25 డిగ్రీలు ఉంటుంది అన్నాను కదా, ఆ నీళ్లు లేవా 140 డిగ్రీలు వేడిలో ఉంటాయి. భూమిలోంచి వస్తాయి నీళ్ళు 140 డిగ్రీలు.
అందుట్లో ఎవడైనా ఏలెట్టాడు అనుకోండి, చర్మం ఊడిపోద్ది, అంత వేడిగా ఉంటుంది. అయితే ప్రజలు ఎందుకు వస్తారంటే, వాళ్ళు అలా నీళ్లు పైకి ఎగిసిపడి కింద పడుతుంది కదా, పడిన ఒక 5 నిమిషాలకి చల్లగైపోతాయి. ఎందుకంటే చుట్టూ మంచి ప్రదేశం కదా, వెళ్ళి మరీ చల్లగావాలి, కొంచెం వేడిగా ఉంటాయి. ఆ నీళ్లు మొహాన్ని కొట్టుకుంటారు ఆడపిల్లలు చాలామంది. ఎందుకు కొట్టుకుంటారో చెప్తా. కొంతమంది దాంట్లో నీళ్లు దూకి ఇలా కడుక్కొని బయటకు వస్తారు. ఎందుకు వస్తారో చెప్తా. ఆ నీళ్లు లేవా భూమి అంతరంగంలోంచి వస్తాయి కదా, ఆ నీళ్ళల్లో ఎక్కువ సల్ఫర్ అనేది ఒకటి ఉంటుంది, వాసన వస్తూ ఉంటాయి నీళ్లు. ఆ నీళ్లతో మొహాన్ని కడుక్కుంటే ఆడపిల్లలు కొంచెం అందంగా ఉండటానికి బ్యూటీ పార్లర్కి వెళ్తారు కదా, అర్థమైందా? బ్యూటీ పార్లర్లో ఇక్కడ నల్లయి తెల్లయి పీకేస్తూ ఉంటారు కదా గంటలు. ఆ నీళ్ళతో ఇలా కడుక్కుంటే లేదా 1 నిమిషంలో మొహం తెల్లగా అయిపోతుంది. అందుకు వెళ్తారు ఆడపిల్లలు, అర్థమైందా? ఫ్రీ పైగా. రెండోది ఏంటంటే, కొంతమంది ఆ నీళ్లు మీద పోసుకుంటారు. ఎందుకు పోసుకుంటారు తెలుసా? గజ్జి, తామర ఇలాంటివన్నీ అనుకోండి, ఆ నీళ్లు కనుక దాని మీద పడితే పోద్ది, 2 రోజుల్లో పోద్ది. బహుశా అలాంటిదే ఇక్కడ జరుగుతుంది. సార్ ఇక్కడ దేవదూత అన్నారంట కదా అంటే, దేవదూతని ఎవడు చూడలా. దేవదూత ఎందుకు అన్నారంటే, ఇప్పుడు నేను గ్లాస్ నీళ్ళు ఎక్కడి నుంచి అక్కడ పెట్టానా, ఇక్కడ నీళ్ళు కనబడుతున్నా చూస్తున్నారా? మీరు ఇలా చూస్తూ ఉండగా ఈ గ్లాస్ ఇటు నుంచి ఇటు వచ్చేసింది అనుకోండి, మీరు ఏమనుకుంటారు చెప్పండి. మీలో కొంతమంది మంచోళ్ళు కాబట్టి దేవదూత కలిపింది అనుకుంటారు. మీలో కొంతమంది చెడ్డోళ్ళు ఉన్నారనుకోండి, దెయ్యం తోసిందిరా అంటారు కదా. అది పరిస్థితి. అయితే వీళ్ళకి ఎవరికి తెలియకుండా నీళ్లు కదులుతున్నాయి. అప్పుడప్పుడు నీళ్ళు కదులుతున్నాయి కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారు, దేవదూత కదిలిపింది అనుకుంటారు. అంతేగాని దేవదూత నీళ్ళు ఎందుకు కదుపుద్ది, దేవుడు ఎందుకు పంపిస్తాడు అలాగా? అర్థమైందంటే వాళ్ళు అలా అనుకునేవాళ్ళు. అయితే నెక్స్ట్ చూద్దాం 5వ వచనం. అక్కడ 38 ఏండ్ల నుండి, ఎన్ని ఏళ్ళు? 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండాను. గుర్తుపెట్టుకోండి, ఆడి వయసు కాదు అది, ఆడి వయసు 38 కాదు, ఆడి వయసు 60యో 70యో మనకు తెలియదు. కానీ 38 ఏళ్ల నుంచి ఆడికి జబ్బు ఉంది. 38 ఏళ్ల నుంచి అక్కడ పడున్నాడు. అర్థమైందని ఆ 38 ఏళ్ళు పడుంటే ఏం జరిగింది? యేసు వాడు పడి ఉండుట చూచి, వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడిగింది. ఇక్కడ నుంచి మనం జాగ్రత్తగా అందాం. ఇక్కడ నుంచి ఇప్పుడు దాకా నేను ఊరినే చెప్పాను విషయం, అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటో. ఇప్పుడు అసలు ప్రాముఖ్యమైనటువంటి పాఠంలోకి మనం వచ్చాం. ఏంటి అని అంటే, అక్కడ చాలామంది ఉన్నారు. మీకు అర్థమైంది కదండి, అక్కడ చాలామంది ఉన్నారు, జబ్బున్న వాళ్ళు చాలామంది ఉన్నారని తెలిసింది కదా. యేసు ప్రభు వారు ఏం చేశారంటే, వాళ్ళందరినీ వదిలేసి వీడు చాలా కాలం నుంచి పడున్నాడని చెప్పి వీడి దగ్గరకు వచ్చి వీడితో మాట్లాడదాం అనుకున్నాడు. మీకు అర్థమైంది కదండి. ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి కదా, హిందూ మతం, ఇస్లాం మతం, ఇలా ఉన్నాయి కదా. ప్రతి మతములో దేవుడి కోసం మనిషి వెళ్తాడు. ప్రతి మతంలో దేవుడి కోసం ఎవరు వెళ్తాడు? మనిషి వెళ్తాడు. కానీ బైబిల్లో ఉన్న దేవుడు మనిషి కోసం తానే వచ్చాడు. మీకు అర్థమైందండి, తానే వచ్చాడు. అందుకనే బైబిల్ ఏమని చెప్పుద్దంటే, నశించిన దానిని మీ అందరి కోసం యేసయ్య ఎత్తుక్కుంటూ ఈ వాక్యాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. అర్థమైందండి. ఇప్పుడు నాకు ప్రశ్న వస్తుంది, అది యేసయ్యని అడుగుతాను. యేసయ్య ఏం బాబా, ఇప్పుడు ఒక్కడి దగ్గరికే ఎందుకు వెళ్ళావు? ఇప్పుడు ఈ మీటింగ్కి చాలామందిని పిలిచారు, అనుకున్నాడు, అందుకే మీరు వచ్చారు. మీకు అర్థమైందండి. నేను ఊరినే చెప్పట్లా, ఈయనేదో మాయ చేస్తున్నాడు అనుకుంటాడు. ఒక పేజీ పక్క తిప్పండి, 6వ అధ్యాయం 44వ వచనం చదువుతాను చూడండి. 6వ అధ్యాయం 44వ వచనం. ఏది? యోహాను 6:44. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకు. మీరు ఈరోజు చర్చికి ఎందుకు వచ్చారు? మీరెందుకు ఈరోజు వాక్యాన్ని వినటానికి వచ్చారు? తండ్రి మిమ్మల్ని ఇక్కడికి వచ్చేటట్లు ఆకర్షించాడు. ఆయన తిడితే వచ్చారో, లేకపోతే ఎవడన్నా రమ్మంటే వచ్చాడో, లేకపోతే అసలు సరదాగా ఎలా ఉంటుందని వచ్చారో నాకు తెలీదు. ఎవడో స్పీకర్ వచ్చాడంటే ఆడు ఎలా ఉంటాడో చూద్దామని వచ్చారో నాకు తెలియదు. మీరు ఎలా వచ్చినప్పుడు కూడా తండ్రి మిమ్మల్ని ఆకర్షించాడు, అందుకే మీరు ఇక్కడికి వచ్చారు. అర్థమైందా? కొంతమంది రాలా. వాళ్ళు ఎందుకు రాలేదంటే వాళ్ళని ఆకర్షించలేదు. సార్ మరి వాళ్ళ గతి ఏంటి సార్? మీరు వచ్చినంత మాత్రాన పరలోకంలోకి వెళ్ళరు, రానంత మాత్రాన నరకానికి వెళ్ళరు. అదేంటి సార్? వచ్చారు, మీరు అంతే వచ్చారు.
ఇప్పుడు వచ్చిన తర్వాత జరగాల్సింది ఏంటి? మీకు అది జరుగుద్దా లేదా అనేది ఆలోచిద్దాం. మళ్ళీ చదువుతాను చూడండి, 6వ వచనం. ఏది? 5వ అధ్యాయం. యేసు వాడు పడి ఉండటం చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, చూడండి, స్వస్థపడగోరుచున్నావా అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు 38 ఏళ్ల వాడితో మాట్లాడాలి అనుకోవటం ఆయన కోరిక. అర్థమైంది కదా? ఆయన కోరికే. కానీ ఈయన అడుగుతున్నాడు, ఏం బాబు నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడుగుతున్నాడు. ఒకవేళ అతను నాకు అవసరం లేదయ్యా అంటే యేసయ్య ఏం చేస్తాడు? సరైన వెళ్ళిపోతాడు లేదా? ఇప్పుడు మిమ్మల్ని కూర్చోపెట్టి ఈ వాక్యం మీకు అర్థమయ్యేటట్లు దేవుడు మీకు వివరించడానికి నన్ను తీసుకొచ్చాడు. అర్థమైందా? నువ్వు వినలేదనుకో, అది ఎవరు తప్పు? నువ్వు పక్కన వాళ్ళతో కబుర్లు ఆడుతున్నావు అనుకో, అది ఎవరు తప్పు? మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు, నన్ను వాక్యం చెప్పమని ఈ మైక్ నాకు ఇచ్చాడు. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్లు నేను చిన్నపిల్లలు చెప్పినట్లు చెప్తున్నాను. నేను విన్నాను సార్ అని అంటే ఎవడేం చేస్తాడు? మీకు అర్థమైందా? ఇప్పుడు మీరు వినకుండా పోయారనుకో, మీ గతి అతో గతే. మీకు అప్పుడు అర్థమైంది కదా? దేవుడు మిమ్మల్ని కోరి ఇక్కడికి తీసుకొచ్చి ఎంత స్పష్టంగా మీకు వివరించడానికి ప్రయత్నం చేసి ఆయన ఇంత పెద్ద మీటింగ్ అరేంజ్ చేసి ఇవన్నీ చేస్తే నేను విన్నాను సార్ అంటే ఎవడేం చేస్తాడు? అది విషయం. నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. 7వ వచనం. ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగినను ఆయనకు ఉత్తరం ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఈయన మాట్లాడుతుంది ఎవరితో? యేసయ్యతో కదా. కానీ వీడికి తెలియదు యేసయ్య గురించి. యేసయ్య గురించి తెలియక ఏమంటున్నాడంటే, అయ్యా ఏం చేయమంటావయ్యా అంటే, ఇప్పుడు యేసయ్య వయసు 30 ఏళ్ళు. ఎంత? ఈయన వయసు ఎంత? 50 ఏళ్ళు 60 ఏళ్ళు. యేసు ప్రభువారు అతను దగ్గరకు వచ్చి స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. అవునండి, నన్ను ఎవడు తోయడానికి లేడండి అన్నాడు. ఇప్పుడు చూడండి, ఈడేమనుకున్నాడంటే యేసు ప్రభు ఎలాంటి వాడంటే మంచోడు. ఎందుకు మంచోడు? నాకు తోసేవాడు ఎవడు లేడు, తోసే లోపల ఎవడో ఒకడు పడిపోతున్నాడు కాబట్టి, అయ్యా ఈసారి ఏం చేస్తామంటే దోత వచ్చి కదిపినప్పుడల్లా నన్ను తోసి పడేసి వెళ్ళిపోయా అని అన్నాడు. ఇప్పుడు చేస్తాను. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభు ఎవరో తెలియనప్పుడు, యేసు ప్రభు గురించి సరి అయినటువంటి అవగాహన లేనప్పుడు మనం కూడా చాలామంది అలాంటి ప్రార్థనలు చేస్తాం. ఎలాంటి ప్రార్థనలు చేస్తామంటే, అయ్యా నాకు ఉద్యోగం ఒకటి ఇచ్చేసిపో. ఉద్యోగం ఇచ్చేసి నువ్వు పోయావనుకో, తర్వాత సంగతి నేను చూసుకుంటా. నాకు ప్రమోషన్ ఇచ్చేసిపో, ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటా. నాకు ఈ జబ్బు తీసేసిపో, ఆ తర్వాత నేను చూసుకుంటా. అంటే మనం ఏమనుకుంటాం అంటే, యేసయ్య నాకు చిన్న సహాయం చేసి నా బాధను తొలగించి నా కష్టాన్ని తొలగించి వెళ్ళిపోయేవాడు, నాకు మంచి చేసి వెళ్ళిపోయేవాడు అనుకుంటున్నారు. యేసయ్య అలాంటోడు కాదు. మరి ఏంటి సార్? యేసయ్య నీతో ఉండటానికి ఇష్టపడేవారు. ఎవరితో? యేసయ్య నీతో ఉంటే మంచిదా చెడ్డదా? అంత ఉత్తులే చెప్తాను చూడండి, చాలా చెడ్డదే. యేసయ్య మనతో ఉంటే చాలా చెడ్డది. ఎందుకు చెప్తాను చూడండి. యేసయ్య మనతో ఉంటే జబర్దస్త్ చూడలేం, సినిమాలకు వెళ్ళలేం, కబుర్లు ఆడలేం. కబుర్లు ఆడగలమా? యేసయ్య కబుర్లు ఎందుకు ఆడుతూ ఉంటాడు. ఊరిని ఎక్కువసేపు పడుకోలేం, ఎంతసేపు పడుకుంటా లేవు అంటాడు. యేసయ్య మనతో ఉంటే చాలా ఇబ్బంది. అందుకే యేసయ్యని ఏమంటే, నువ్వు బయట ఉండయా, మళ్ళీ సమస్య వస్తే పిలుస్తాను వృద్ధులే. మీకు అర్థమైందా? మన యేసయ్యని ఎలా అనుకుంటామంటే, సమస్యలు వస్తే మనకి యేసయ్య కావాలి, సమస్యలు పోతే బై. పాస్టర్ గారిని అడగండి, జబ్బులు ఉంటే కనుక ఓ ప్రార్థనలకు వచ్చేస్తారు. ఏం సార్ జబ్బు పోతే కనపడతారా? కనపడరు. ఈడు కూడా అదే బ్యాచ్. ఏంటనంటే, నన్ను తోసేసి వెళ్ళిపో అని అంటున్నాడు. మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే, యేసయ్య అంటే మీరు ఏమనుకుంటున్నారు? నీతో ఎప్పుడు ఉండేటువంటి నీ స్నేహితుడా? నీతో ఎప్పుడు ఉండేటువంటి నీ సహచారకుడా? యేసు నీతో ఎప్పుడు ఉండేటువంటి నీకు మిత్రుడా? లేదు సార్, సహాయం చేసి వెళ్ళిపోయేవాడు, నాకు సమస్య తొలగించి వెళ్ళిపోయేవాడు. ఆయన నీతో ఉండటం ఇష్టం లేదా?
నేను అడుగుతున్న మాట, నేను దేవుని బిడ్డ అని అన్నప్పుడు దేవుడు మీతో ఉండటానికి ఇష్టపడాలి, నువ్వు కూడా ఇష్టపడాలి కదా. దేవుడికి ఎప్పుడు ఇష్టమే నీతో ఉండటం, నీకు ఇష్టమా లేదా? ఈ మాట బాగా అనొద్దు. మీలో చాలామంది ఏమంటారంటే దేవుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడండి. దేవుడు ఎప్పుడు ఎవరిని వదిలేసాడో, దేవుణ్ణి ఎప్పుడు ఎవరిని వదిలేసాడో. మరి ఎందుకు లేడండి? నువ్వే వదిలేసి వచ్చావు, నువ్వు వదిలేసి వచ్చావు. దేవుడు నిన్నెందుకు వదిలేస్తాడు? దేవుడు నీ వెనకాల పడుతున్నాడు. ఆయన దేవుడు నీ కోసం ఎత్తుక్కుంటూ వచ్చాడు. ఇప్పుడు మీలో కొంతమంది ఎలాంటి వాళ్ళు అంటే, ఇలాంటి చర్చికి వచ్చి ఇలాంటి వాక్యం చెప్తున్నప్పుడు కూడా వినకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అప్పుడు ఎవరు తప్పదే? అది విషయం. ఆయన ఎత్తుక్కుంటూ వచ్చాడు, నీతో ఓ చిన్న మాట్లాడటం మొదలుపెట్టాడు. నువ్వు ఆయనతో మాట్లాడాలి కదా. ఆయన్ని అర్థం చేసుకోలేదు అన్నాడు. తర్వాత ఏమైంది? 8వ వచనం, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీడికి 38 సంవత్సరాలుగా పక్షపాతం అనుకుందాం. 38 సంవత్సరాలుగా కాళ్ళు చేతులు పడిపోయినాయి. 38 సంవత్సరాలుగా అక్కడే కూర్చొని ఉన్నాడు ఆయన. అర్థమైందా? ఎప్పుడైనా టాయిలెట్కి వెళ్ళాలంటే ఎవరినో మోసుకొని వెళ్తూ ఉంటుంటారు, రోజుకోసారి మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పడేస్తూ ఉంటుంటారు, అక్కడే ఉంటాడు. ఇది పరిస్థితి. 38 సంవత్సరాలు ఆయన అలా ఉంటే ఓ 30 ఏళ్ళు కుర్రోడు వచ్చి అన్నాడు, బాబు లేచి నడు అని అన్నాడు. ఆయన అప్పుడు ఏమనాలి? నీకేమన్నా పెచ్చా? నీకేమన్నా మెంటలా? నీకు బుర్ర పని చేయట్లేదా? 38 ఏళ్ళ నుంచి ఇక్కడ పడున్నాను, నాకు లెగవటం రాదు, నాకు చేత కాదు, నాకు కాళ్ళు చేతులు పడిపోయినాయి, నాకు జబ్బున్నంత లేదు నీ వయసు, 30 ఏళ్ళు ఉంటాయేమో నీకు, ఏమాడుతావు? లేచి మళ్ళీ అంటావు, ఏమాడుతావా అని తిట్టాలా. కానీ ఆయన తిట్లా, లేచాడు. ఇది ఎందుకు చెప్తున్నారు సార్ అంటే జాగ్రత్తమేనండి. మీలో కొంతమంది ఎలాంటి వాళ్ళు చెప్తాను, మీరు కష్టపడి ప్రార్థన చేశారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, ఏడ్చి ప్రార్థన చేశారు, కానీ మీ జీవితంలో మీరు చేసినటువంటి ప్రార్థనకి జవాబు రాలా అనుకుంటున్నారు మీరు. కానీ నేనేమనుకుంటాను తెలుసా? మీకు జవాబు వచ్చి ఉంటుంది, కానీ మీరు దాన్ని పొందలేదేమో. అదేంటి సార్ జవాబు వస్తే ఎందుకు పొందాం అంటే, మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్తూ ఉండొచ్చు, నువ్వు వెళ్ళు వాడి దగ్గరికి వెళ్ళు, నేను మాట్లాడాను, అడుగు వాడు ఇస్తాడంటే, వాడు ఇస్తాడో లేదో. ఇది దేవుడు మాట్లాడాడంటాను గ్యారంటీ ఏంటి? ఇది దేవుడు చెప్పిందో లేదో అంటే నీకేమి లేదని విశ్వాసం లేదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి సరిపడే విశ్వాసం ఉండాలి. ఒకసారి అంట ఇంగ్లాండ్ దేశంలో జరిగిన విషయం ఇది, 1916లో జరిగింది. ఒక 2 సంవత్సరాలు సరిగ్గా వర్షాలు పడలేదంట, కరువు వచ్చేసింది. వస్తే ఒక ఆయన, మనం ప్రార్థన చేద్దాం, దేవుడు చెప్పాడు ప్రార్థన చేస్తే దేవుడు దేశాన్ని స్వస్థపరిచి వర్షం ఇస్తానన్నాడంటే, జాగ్రత్త అయినండి, 20,000 మంది వచ్చారంట ప్రార్థనకి. 20,000 మంది పెద్ద గ్రౌండ్లో. ఈయన ప్రార్థనలే మొదలుపెట్టాడు. అయితే ఓ చిన్న పాప, మా అయితే 7 ఏళ్ళు అలా ఉంటాయంట, పాప ఓ పెద్ద గొడుగు వేసుకొచ్చిందంట. ఓ పెద్ద గొడుగు వేసుకొని వస్తే ప్రార్థన నడుస్తుందంట. వెనకాల కూర్చోనంటే, ఏయ్ ఏంటే గొడుగు వేసుకొచ్చావు అంటే, తెచ్చా గొడుగు. ఎందుకు తెచ్చావే గొడుగు? ప్రార్థన చేస్తున్నాం కదా, వర్షం వస్తుందని గొడుగు తెచ్చా అన్నదంట. ఇప్పుడు చూడండి, దీన్ని ఏమంటారు? నేను ప్రార్థనకి వెళ్తున్నాను, ఆ ప్రార్థనలో దేవుడిని వర్షాన్ని అడుగుతున్నాను, కాబట్టి దేవుడు నాకు వర్షం ఇస్తాడన్నప్పుడు ఆవిడ ఏం తెచ్చుకుంది? గొడుగు తెచ్చుకుంది. అవునా కదా? ఆ తర్వాత అమ్మాయి ఏంటంటే, ఇంత బొడ్డదానివే, అంత పెద్ద గొడుగు ఎందుకంటే నీలాంటి వాళ్ళు ఉంటారని తెచ్చాను అందంట. మీకు అర్థమైందా? ఇప్పుడు చిన్న మాట చెప్తాను, మీకు గొడుగు అంటే ఇది సీరియస్గా అర్థం అవుదేమో, కానీ మీకు బాగా అర్థమయ్యేది ఒకటి చెప్తా. మీ ఇంట్లో మీరు చాలా సీరియస్గా పనులు చేసుకుంటూ ఉన్నారు. ఒక అడుక్కున్నవాడు వచ్చాడు, బాబు అని అడుక్కుంటూ వచ్చాడు. వస్తే మీ ఇంట్లో పొద్దున్న మిగిలిపోయిన అన్నం ఉంది, ఆ అన్నం వాడికి వేద్దాం అనుకున్నారు. బాబు ఉండు అని అన్నం పట్టుకొని వెళ్ళారు. ఇప్పుడు అడుక్కునేవాడు బాబు అని అడుక్కుంటే వాడి చేతిలో ఉండాలా? వాడి చేతిలో ఉండాలి. అంత స్టైల్ మాట వద్దు, చెప్ప ఉండాలి. ప్లేటు అది దీన్నే స్టైల్ అంటారు. చెప్ప ఉంటుంది, అడుక్కునేవాడి చేతిలో ఉంటుందా? చెప్ప ఉంటుంది. వాడి చేతిలో ఉండాలా? చెప్ప ఉండాలి. ఇప్పుడు మనం మాడలు ఉండాలి. దీనికి అనవసరం లేనిపోయి స్టైల్ ఎందుకు కదా, అది చెప్ప ఉండాలి. ఇప్పుడు అలా కాకుండా చేతులు వెనకాల పెట్టుకుని అమ్మా అన్నాడు అనుకో, నువ్వు అన్నం తెచ్చావు అనుకో, రే చెప్పుందంటే లేదమ్మా మీరే అన్న ఒకటి సెట్టింగ్ చేయండి అంటే ఎలా ఉంటుంది? ఆడికి అన్నం వేస్తారా? అంటే ఆడు అడుక్కునేటప్పుడు ఆడి చేతులు ఏముండాలా కదా? వర్షం కోసం అడిగేటప్పుడు నీ చేతులు ఏముండాలా?
నువ్వు దేనికోసమైతే అడుగుతున్నావు అది ఇస్తాడు అని ఎదురు చూపు ఉండాలి కదా. దాన్ని విశ్వాసం అంటారు. ఆ విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇవ్వచ్చు. దేవుడు ఇవ్వడానికి అవకాశం ఉంది, ఖచ్చితంగా ఇస్తాడని నేను ఎలా చెప్తా, అది చాలా ఉంటాయి. సరే ఇస్తాడు. ఇన్ని లేచినాడో రా అన్నాడు. అయితే ఏం చేయింది, 9వ వచనం, వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచాడు. ఎక్కడదా బాగుందండి, చాలా బాగుంది. ఇప్పుడు అసలు తంతు మొదలయ్యేది ఇప్పుడే, అసలు తంతు మొదలయ్యేది ఏంటది, ఆ దినము విశ్రాంతి దినము కనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకో తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పారు. యూదులకి ఈ సబ్బాత్ రోజు ఉంటుందే, అంటే శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల దాకా ఈ 24 గంటల సబ్బాత్. దేవుడు సబ్బాత్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే 6 రోజులు కష్టపడి పని చేస్తావు కదా, ఈరోజు పనికి వెళ్ళొద్దు, ఇంట్లో ఉండు, రెస్ట్ తీసుకో, నీకున్నటువంటి టైంలో నా దగ్గర గడుపు అని చెప్పాడు. ఇది ఆయన చెప్పినటువంటి మాట. అయితే ఈ మత నాయకులు ఏంటంటే లేనిపోయిన కొన్ని పెట్టారు, 39 రకాలైన రూల్స్ పెట్టారంట, ఎంతకంటే ఎక్కువ దూరం నడకూడదు అది ఇదని. మీకు ఒక చిన్న విషయం చెప్తా అర్థమవుతుంది. నేను 2019లో మొట్టమొదటిసారి కెనడా వెళ్ళాను, అర్థమైందా. అక్కడ దిగి టొరంటో అనే పట్టణంలో నా మిత్రుడు వచ్చి నన్ను వాడి ఇంటికి తీసుకెళ్ళాడు. జాతవేనండి. వాడు 23 అంతస్తులు కలిగిన బిల్డింగ్లో ఉంటాడు. ఆడి సొంతదేం కాదు బిల్డింగ్, అందులో ఒక అపార్ట్మెంట్ ఆడిది, అర్థమైందా. అయితే వాడు 21వ అంతస్తులో ఉంటాడు వాడు. అయితే వెళ్ళిన తర్వాత అంతస్తు పైకి వెళ్ళాలని లిఫ్ట్ ఉంటుంది కదా, అంత పెద్ద బిల్డింగ్ అంటే పెద్ద లిఫ్ట్ ఉంటుంది కదా, పెద్ద లిఫ్ట్ తెరుచుకుంది. లోనకి వెళ్ళి నుంచున్నాం. నేను ఇటు నుంచున్నా, ఆడు అటు నుంచున్నాడు. ఎవరు లేడు లిఫ్ట్లో, మేము ఇద్దరే ఉన్నాం. నా పక్కన బటన్లు ఉన్నాయి, 25 బటన్లు ఉన్నాయి. 23 అంతస్తులు, కింద ఇంకో 2, మొత్తం 25. నేను ఆడెంక చూసి ఏం నొక్కమంటావరా అన్న, నొక్కక్కర్లేదు అన్నాడు. ఒరి అబ్బాయి ఎంత స్టైల్ కొడుతున్నాడు రా అనుకున్నా, నుంచున్నా. ఒక 6వ అంతస్తుకి వెళ్ళిన తర్వాత నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. 6 అంతస్తులు వెళ్ళింది అప్పటికే డౌట్ వచ్చింది. అంటే ప్రతి అంతస్తుకి వెళ్తుంది, తెరుచుకుంటుంది, ఒక అర నిమిషం అయితే అది మళ్ళీ మూసుకుంటుంది. ఎవడు లోన రావట్లే, ఎవడు వెళ్తలే, మళ్ళీ ఇంకోటి వెళ్తుంది, తెరుచుకుంటుంది, మూసుకుంటుంది. ఇలాగ 6 అంతస్తులు అయిన తర్వాత అరే ప్రతి అంతస్తులో ఇది తెరుచుకుంటుంది, మూసుకుంటుంది, ఎవడు లోన రావట్లే, ఎవడు బయటకు వెళ్ళట్లే, ఎందుకురా ఇది అన్న. అంటే ఈ బిల్డింగ్ మొత్తంలో ఉండేది యూదులురా, ఈ బిల్డింగ్ మొత్తంలో ఉండేది యూదులు. వాళ్ళు ఈ లిఫ్ట్ని ఎలా తయారు చేశారంటే ప్రతి శనివారం కూడా బటన్ నొక్కకుండా చేశారా అన్నాడు. ఏరా అన్న, బటన్ నొక్కడం పని కదా, దేవుడు పని చేయొద్దు అన్నాడు కదా, అందుకని బటన్ నొక్కకుండా పెట్టుకున్నారా అన్నాడు. అయితే బటన్ నొక్కడం మీకు అర్థం, బటన్ నొక్కడం అది కూడా నొక్కకూడదంట. ఇదనమాట, అంత సింగనాదం చేస్తారు వాళ్ళు. ఇక్కడ వీడు పాపం పరుపెత్తుకొని వెళ్తున్నాడు. ఆయన అడిగారు, అడిగితే ఆడేం చెప్పాడు, అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు. స్వస్థ పొందావా, పోన్లే అనాలి కదా. నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడవమని నాతో చెప్పినాను. వాళ్ళకి స్వస్థత పొందావా లేకపోతే ఏం జరిగావా అని అనవసరం. మరి ఏం కావాలి వాళ్ళకి, సిద్ధాంతం. ఏం కావాలి వాళ్ళకి, నిష్ఠ. ఈరోజు పని చేయకూడదు, నువ్వు పని చేస్తున్నావు, దానికి లెక్క చెప్పు నాకు, అంతే. దేవుడు ప్రేమ గలవాడు, గుర్తుపెట్టుకోండి. దేవుడు నిష్ఠ మంచిదే, నేను తప్పని చెప్పట్లా, నిష్ఠ మంచిదే. నిష్ఠ కంటే దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు, ప్రేమకే. దేవుడు ప్రేమతో ఆయన దగ్గరకు వస్తే ఆయన ఎప్పుడు కాదండు. ఉదాహరణకి నువ్వు పొద్దున్న వెళ్ళేసి పడుదోనుకుంటున్నావు అనుకో, రే పడుదోనుకున్నా, లేదు బుద్ధి లేదా, పడుదోనుకోకుండా ప్రార్థన చేస్తావా అంటాడా, అండ. మీకు విషయం చెప్తాను, పళ్ళు తోముకోకుండా క్రైస్తవుడు ప్రార్థన చేయొచ్చు. హిందూ చేయొచ్చా, ముస్లిం చేయొచ్చా, సిక్కు చేయొచ్చా, మన దేవుడు ఎలా అంటాడు. మీకు అర్థం తెలియదు, అది తెలియదు. మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే, నువ్వు పళ్ళు తోముకోలేదు, ఎప్పుడు పళ్ళు తోముకొని ఉండటం నేర్చుకో, ఇప్పుడు తోముకోలేదు పర్లేదు అంటాడు. ఇంకో మాట, మీరు స్నానం చేస్తున్నారు రాత్రి ఇలాంటి టైంలో, గుబుక్కుని లైట్ ఆరిపోయింది. లైట్ ఆరిపోతే మనకు సరసాదంగా లైట్ ఆరిపోతే ప్రభువా యేసయ్యా అని అంటాం, అర్థమైందా.
బాత్రూంలో లైట్ పోగానే ప్రభా వేసే అన్నాం అనుకో, బుద్ధి ఉందా లేదా, బాత్రూంలో ప్రభా వేసే అంటాడా? అంటాడా దేవుడు? అంటాడా? బాత్రూంలో కూడా మనం ప్రార్థన చేసుకోవచ్చు. ముస్లిం చేసుకుంటాడా? హిందూ చేసుకుంటాడా? మన దేవుడు అలా అంటాడా? మన దేవుడు అలా అంటాడు. ఎక్కడి నుంచి అయినా దేవుడితో మాట్లాడచ్చు, ఎక్కడి నుంచి అయినా, ఎలాంటి పరిస్థితులని. మనకి 3 ఉండవు. పవిత్రమైన స్థలాలు ఉండవు. స్థలాలు పవిత్రమైన కాదు, మనం పవిత్రంగా ఉండాలి. అర్థమైందా? రెండోది, పవిత్రమైన దినాలు ఉండవు. అర్థమైందా? కొంతమంది పవిత్ర దినాలు అంటారు, ఈ రోజు ఆదివారం అయిపోయింది లేకపోతే ఎరగబాదేశాను అంటాడు. అనగదు. ఇది చర్చి అయిపోయింది లేకపోతే నీ మొహం పాల్గొట్టేవాడిని అంటాడు. మీకు అర్థమైందా? అంటే చర్చి కాకపోతే ఏమైనా చేయొచ్చు, ఆదివారం కాకపోతే ఏమైనా చేయొచ్చు. పాస్టర్ పక్కన లేకపోతే నీ అంత చూసినవాడు అంటే ఆయన లేకపోతే చూసినవాడు అనమాట. ఈ 3 ఉంటే మనకి పవిత్రమైన ప్రజలు, పవిత్రమైన ప్రదేశాలు, పవిత్రమైనటువంటి కాలాలు ఈ లేవు మనకి. ప్రతి సమయము పవిత్రమైందే, ప్రతి ప్రదేశము పవిత్రమైందే, ప్రతి వ్యక్తి పవిత్రంగా ఉండాల్సిందే ఎవరైనా సరే. ఇది మనకున్నటువంటి దేవుడు కోరుకునేది ప్రేమపూరితమైన సంబంధం. వీళ్ళు నిష్ఠ కోరుకుంటున్నారు. ఇంకేం జరిగిందో చూద్దాం. 12వ వచనం, వారు నీ పరుపెత్తుకొని నడవమని నీతో చెప్పిన వాడెవడని వాడిని అడిగిరి. ఆయన ఎవడో ఏమన్నాడు ఆయన? చూడండి, వీడు ఎంత మూర్ఖుడంటే, ఇప్పుడు యేసుప్రభు వారు నీ పరుపెత్తుకొని నడవమన్నాడు. 38 సంవత్సరాల తర్వాత లేచి నుంచున్నాడు. నువ్వే కనుక అక్కడ ఉంటే 38 సంవత్సరాల తర్వాత లేచిన తర్వాత యేసుప్రభు లేవమన్నాడు కదా, ఏం చేసి ఉండేదానివే? యేసుప్రభు వైపు తిరిగి దండం పెట్టి అయ్యా నీకు వందనాలే అనాలా? ఈడు అనలా, ఇరిపోయాడు అలాగే. మీకు అర్థమవుతుందా? అందుకే ఆడెవడో నాకు తెలియదు అన్నాడు. ఆడెవడో అన్నాడు. నేను ఎందుకని ఈ మాట చెప్తానంటే, క్రైస్తవ బిడ్డలకు ఉండాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటి తెలుసా? కృతజ్ఞత. ఏంటిదే? అంటే దేవుడు మనకి ఏమైనా చేస్తే దేవుడికి ఏం చేయాలి? మనం వందనాలు చెప్పడం నేర్చుకోవాలి, థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోవాలి. మనం మనుషులం కదా. కానీ నువ్వు ఆ విధంగా థ్యాంక్స్ చెప్పకపోతే దేవుడికి చాలా బాధ వస్తుంది. కోపం రాదు కానీ బాధ. ఒకసారి అంట 10 మంది కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు వచ్చారు. ఈ 10 మందితో అన్నారంటే మీరు వెళ్ళి ఆ కోనేట్లో కడుక్కుంటారా అన్నారు. 10 మందికి కుష్టి వ్యాధి పోయింది. వీళ్ళు ఏం చేయాలి? అయ్యా కుష్టి వ్యాధి పోయిందయ్యా మీరు కడుక్కోమంటే అని చెప్పాలా? 10 మందిలో ఒక్కడొచ్చాడంట, 9 మంది వెళ్ళిపోయారంట. యేసుప్రభు వారు ఏమంటారంటే, రే మొత్తం 10 మంది కదా? అవునయ్యా. మిగతా 9 మంది ఏరు సార్? వెళ్ళిపోయారు సార్. వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు అలాంటి వాళ్ళ? కృతజ్ఞత అంటే ఏంటో తెలియని వాళ్ళ? వీడు అలాంటి వాడు. అందుకని యేసుప్రభుని చూడకుండా వెళ్ళిపోయాడు. ఇంకేం జరిగిందో చూడండి. 13వ వచనం, ఆయన ఎవడో స్వస్థ నొందిన వానికి తెలియలేదు. ఆ చోటును గుంపు కూడి ఉండిన కనుక యేసు, చూడండి సార్ మీరు అనవసరంగా ఎక్కువ వాగుతున్నారు సార్, యేసయ్య కనబడకుండా వెళ్ళిపోయాడు. ఇది మీరు అనే మాట తప్పేలేదు. ఇప్పుడు నేను మళ్ళీ యేసయ్యని పిలుస్తాను. యేసయ్యట్రా ఏంటి? ఇప్పుడు వాడిని స్వస్థపరిచావా? అవును. నువ్వు అక్కడ కుర్చీ చేసుకొని కూర్చోవచ్చు కొద్దిసేపు. ఇప్పుడు వాడిని స్వస్థపరచంగానే మిగిలిన వాళ్ళందరూ లైన్ కడతారు కదా, అందరినీ స్వస్థత ఇవ్వచ్చు కదా. లేదా నేను అలా చేయను. ఎందుకు చేయవు? యేసయ్య ఏమంటాడంటే, నేను స్వస్థపరచటానికి రాలా. జాగ్రత్త వినండి మాట. యేసయ్య స్వస్థపరచటానికి రాలా. యేసయ్య స్వస్థత ఇవ్వడం అంట్లా. యేసయ్య స్వస్థత ఇవ్వడం అంట్లా. మీరు ఎవరైనా ఇక్కడ జబ్బున్న వాళ్ళు అనుకో, ప్రార్థన చేయండి. దేవుని యందు విశ్వాసం ఉండి ప్రార్థన చేయండి, తప్పు కాదు. దేవుడు స్వస్థతని ఇస్తాడా? ఇవ్వచ్చు. ఇవ్వాలని ప్రార్థన చేయాలి, ఆ విశ్వాసం. కానీ స్వస్థత తనకి ప్రాముఖ్యం కాదు. మరి ఏం ప్రాముఖ్యం సార్? ఏం ప్రాముఖ్యం అంటే రక్షణ. ఏంటిదే? స్వస్థత పొంది కాళ్ళు లేనోడికి కాళ్ళు వచ్చి నరకంకి వెళ్తాం బాగుంటుందా? కళ్ళు లేనోడికి కళ్ళు వచ్చి నరకంకి వెళ్తాం బాగుంటుందా? పక్షవాతం కలిగిన వాడు పక్షవాతం పోయి నరకంకి వెళ్తాం బాగుంటుందా? అలా కాకుండా గుడ్డితనం పోకుండా పరలోకంకి వెళ్తాం బాగుంటుందా? కాళ్ళు అలాగే కుంటోడుగా పరలోకంకి వెళ్తే బాగుంటుందా? ఏది బాగుంటుంది? అది. యేసయ్య రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. కాబట్టి ఏమంటాడు తెలుసా? నేను ఇక్కడ కూర్చున్నాను అనుకోండి, అందరూ వచ్చి స్వస్థత పొంది వెళ్ళిపోతూ ఉంటారు. నేను వచ్చింది దానికోసం కాదు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి. మరి ఏం చేస్తున్నా ప్రభా? వాడిని ఎందుకు స్వస్థపరచావు? జాగ్రత్తగా వినండి. ఇది ఇప్పుడు మేము చెప్పదలుచుకుంది.
మిమ్మల్ని కష్టపడి దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు, ఈ వాక్యం మీకు వినిపించాడు. 2 విషయాలు, ఈ 2 విషయాల్లో ముందు రెండో చెప్తాం. ఏంటనంటే దేవుడు కోరుకునేది ఏంటంటే మీరు ఏదైనా దేవుని దగ్గర నుంచి లాభాన్ని పొందితే, దేవుని దగ్గర నుంచి ఏవైనా మీరు ఆశీర్వాదాన్ని పొందితే, ఆశీర్వాద కూడిక అన్నారు కదా, దేవుడు కోరుకునేది ఏంటి తెలుసా? నువ్వు 10 మందికి చెప్పాలని. వీడిని స్వస్థత అందించి ఎందుకు వెళ్ళిపోయాడు తెలుసా? వీడు 10 మందితో చెప్పాలని. మీకు ఒక ఆయన గురించి చెప్తాను బైబిల్లో. ఇది అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో ఉంటుంది. తీయకర్లా కథ చెప్తాను వినండి. అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో ఉంటుంది. ఇంటికి వెళ్ళిందారు చూడండి, విషయం ఏంటి చెప్తాను. యెరూషలేము దేవాలయం గుమ్మం దగ్గర వాడు అడుక్కుంటూ ఉండేవాడు. అడుక్కుంటాడు. ఆడి వయసు 40 ఏళ్ళు. ఎంత? దగ్గర 25 ఏళ్ళ నుంచి అడుక్కుంటున్నాడు వాడు. అలాగే అడుక్కుంటా ఉన్నాడు. సాయంత్రం 3 అయింది. ఎంత అయింది టైము? కరెక్ట్ టైం 3 అయింది. 3 గంటలకు అడుక్కుంటా ఉంటే యోహాను పేతురు అక్కడికి వచ్చారు. యోహాను పేతురుని చూసి అయ్యా అని అడిగాడు. అడిగితే వీళ్ళు జోబులో చేతులు పెట్టాయా, మా దగ్గర డబ్బులు ఏం లేయా, అయితే ఒకటే యేసుక్రీస్తు నామం ఉందా మా దగ్గర, యేసుక్రీస్తు నామంలో లేచి నడు అని అన్నాడు. వాడు టక్కుమని లేచాడు. అర్థమైంది కదండి. లేచి సంతోషంగా దేవాలయంలోకి వెళ్ళాడు. ఆడు యాజకుడు ఉంటాడుగా, పాస్టర్ గారు దండం పెట్టాడు. నీ కాళ్ళు ఎలా వచ్చినాడా? సార్ అక్కడ పేతురు యోహాన ఎవరో 2 ఉన్నారు సార్, వాళ్ళు యేసు ప్రభు నామంలో లేచినాడు అంటే నడిచాను సార్. ఎవరే అయినా అంటే ఏమో సార్ వాళ్ళిద్దరు తెలుసు అని. సార్ నేను బయటికి వెళ్తాను సార్ అన్నాడు. ఎన్ని గంటలకి? బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి సంతకి వెళ్ళాడు. సంత అంటే తెలుసు కదా, వారానికి ఒకసారి మార్కెట్ ఉంటుంది. ఆ రోజు సంత. మార్కెట్కి వెళ్ళాడు. మార్కెట్కి వెళ్ళి ఊర్లో ఎలా ఎగురుతా ఉన్నాడు. ఎగురుతాడు. రే నువ్వు కుంటాడు కదా? అవునా? అరే కాళ్ళలో వచ్చినారా సార్? ఆ పేతురు యోహాన్ అని ఎవరు వచ్చారు సార్, యేసు ప్రభు నామంలో లేచినటువంటి. ఎవరు వాళ్ళు? యేసు ప్రభు ఎవర్రా? ఏమో సార్ వాళ్ళు చెప్పారు సార్. ఇలాగ గొంతులు వేసుకుంటా 3 గంటల నుంచి 5 గంటల దాకా సంత వీధుల్లో అంతా తిరిగేశాడు. తిరిగేస్తే జాగ్రత్త, సాయంత్రం 5 గంటలకి 20,000 మంది ఒక చోట చేరారు. ఎంతమంది సార్? మీటింగ్కి వస్తారని మీకు ఎప్పుడు తెలిసింది సార్? నేను మీటింగ్కి వస్తాను. ఎంతకాలం అయింది? 20 రోజులు. 20 రోజుల నుంచి హడావిడి చేస్తున్నారా అంటే చెప్తున్నారా? 20 రోజుల నుంచి హడావిడి చేస్తే ఈ చర్చి సరిగ్గా నిండలా. వాడు 2 గంటలు చెప్తే 20,000 మంది కూడారు ఒక చోట. 20,000 మంది. ఇప్పుడు ఈయనకలాగా పాస్టర్ అలాంటివి ఏమి లేవు, ఫోన్లు అలాంటివి ఏమి లేవు అప్పట్లో. 20,000 మంది ఒక చోట ఉంటే పేతురు యోహాన్ వెళ్ళి బోధించారు. సాయంత్రం 5ంటికి బోధించారు. 5:30 లోపల పోలీసులు వచ్చి పేతురు యోహాన్ ఎత్తుకెళ్ళిపోయారు. అయితే ఆ రోజంట అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 2వ వచనంలో ఉండేది ఏంటంటే 5,000 మంది పురుషులు యేసుప్రభుని అంగీకరించారంట. 5,000 మంది పురుషులు. ఎన్ని గంటలకు ఆడు స్వస్థత పొందాడు? 3 గంటలకే. ఎన్ని గంటలకి 5,000 మంది యేసుప్రభుని అంగీకరించారు మగోళ్ళు? 6ంటికి. ఇంకో ఉదాహరణ చెప్తా. సమరయ స్త్రీ తెలుసు కదా మీకు. ఆమె మధ్యాహ్నం 12 గంటలకే యేసుప్రభుతో మాట్లాడటం మొదలుపెట్టింది. ఒక అరగంట ఎంతో మాట్లాడింది. మొత్తానికి యేసుప్రభు మెస్సేజ్ అని తెలుసుకుంది. కడవ అక్కడ పడేసి పరిగెత్తుకుంటా ఊర్లోకి వెళ్ళి సాయంత్రానికి ఊరు మొత్తాన్ని తీసుకొచ్చేసింది. సాయంత్రానికి ఒక అమ్మాయి ఊరు మొత్తాన్ని తెచ్చేసింది. ఒక కుంటాడు 3 గంటల్లో 5,000 మంది ప్రభువుని అంగీకరించేటట్టు చేశారు. నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న, 2 ప్రశ్నలు, రెండోది అడుగుతున్నా. మీరు ప్రభువు దగ్గర నుంచి ఏమైనా ఆశీర్వాదాన్ని పొందారా? ప్రభు మీ జీవితంలో ఏదైనా కార్యం చేశాడా? ప్రభు నిజమైన దేవుడు అని మీరు గ్రహించారా? ప్రభు మీ జీవితంలో మార్పు తీసుకొచ్చాడా? ఒకవేళ అది జరిగితే మీ ద్వారా ప్రభువుని ఎంతమందికి పరిచయం చేశారు? ఇది ప్రశ్న. ఎంతమందికి పరిచయం చేశారు? దేవుడు మిమ్మల్ని ఎంపిక చేసుకున్నాడు. ఎలాగ ఎంపిక చేసుకున్నాడు? ఈరోజు ఈ ప్రాంతంలో కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళల్లో చాలామందికి ఈ మీటింగ్ గురించి తెలుసు. కానీ మీరు ఈ మీటింగ్కి వచ్చేటట్లు దేవుడు ఎందుకు చేశాడు? ఈ మీటింగ్లో దేవుడు మిమ్మల్ని ఎందుకు ఎక్కడ కూర్చోబెట్టాడు? ఎందుకు కూర్చోబెట్టాడు అంటే నువ్వు విని, నువ్వు నేర్చుకొని, నువ్వు ఆశీర్వదింపడి, నువ్వు పాఠాన్ని నీ జీవితంలో అన్వయించుకొని ఓ 10 మందికి చెప్తావని, రాని వాళ్లను నువ్వు చేరుకుంటావని. దేవుడు నిన్ను చేరుకున్నది నీ దేవుని దగ్గరికి రాని వాళ్ళ దగ్గరకు నువ్వు వెళ్తావని. దేవుడు నిన్ను ఆశీర్వదించింది
నీ ద్వారా 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని. మరి అట్లా చేయగలుగుతున్నావా? బైబిల్లో ఉన్నటువంటి ఉదాహరణలన్నీ ఇవే. నేను ఒకప్పుడు తాగుబోతుని, మాదక ద్రవ్యాలకు బానిసని, క్లబ్బులకి వెళ్ళి డ్యాన్స్ వేస్తే డబ్బులు వచ్చాయి, అది నా పరిస్థితి. చాలా దరిద్రమైన జీవితం నాది. నా మిత్రుడు నా కోసం చాలా ప్రార్థన చేశాడు. తర్వాత తెలిసింది నాకు, నేను రైలు పట్టాల మీద తలగా పెట్టుకొని చచ్చిపోదాం అనుకున్నప్పుడు వాడు ఎలా పసిగట్టాడు, వచ్చి నన్ను ఆపాడు. వాడు నాకు ప్రభు గురించి చెప్పాడు. వాడు నన్ను ప్రభు దగ్గరికి నడిపించాడు. నేను చర్చికి వెళ్ళేవాడినే, నేను హిందూనేం కాదు, ముస్లింనేం కాదు, చర్చికి వెళ్ళేవాడినే. కానీ నాకు యేసు ప్రభు అంటే లెక్కలేదు. చర్చికి వచ్చి కొద్దిసేపు డ్రామాలు వేసి వెళ్ళిపోయేవాడిని, కొద్దిసేపు సడావుడి చేసుకొని వెళ్ళేవాడిని. ఇది నా పరిస్థితి. అయితే వాడు ఆ రోజు నాతో మాట్లాడిన దాన్ని బట్టి నేను యేసు ప్రభుని అంగీకరించా. దేవుడు నా జీవితాన్ని మార్చాడు. ఒకప్పుడు నేను మాదక ద్రవ్యాలకు బానిస, దేవుడు ఆ మాదక ద్రవ్యాలు దూరం చేశాడు, మత్తు పదార్థాలకి, డ్రగ్స్కి దూరం చేశాడు. నా జీవితం మారింది. దేవుడు ఏం చేశాడు, మారిన నన్ను అనేక మంది ముందు నిలబెట్టాడు. మారిన నన్ను దేవుని యొక్క కృపను బట్టి అనేక దేశాలకి తీసుకెళ్ళాడు. మారిన నన్ను అనేక మీటింగుల్లో నుంచో పెట్టాడు. ఎందుకు? నా ఉదాహరణ, నా జీవితపు సాక్ష్యం, నాలో దేవుడు చేసినటువంటి కార్యం 10 మందికి కళ్ళ ముందు కార్యంలాగా ఉండాలని దేవుడు అది కోరిక. నేను ఇక్కడ కూర్చున్నటువంటి మీతో చెప్పాల్సిన మాట ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, మీరు తక్కువళ్ళు కాదు, మీరు చెడ్డోళ్ళు అయి ఉండొచ్చు, మీకు మాట నేర్పరితనం లేకపోయి ఉండొచ్చు, మీకు భయం ఉండొచ్చు. మోషేకి నత్తి, దేవుడు మోషేని పిలుచుకున్నాడు, 20 లక్షల మంది ఇశ్రాయేలీయులను తప్పించాడు ఆయన. మీరు చెడ్డోళ్ళై ఉండొచ్చు, సమరయ స్త్రీ చెడ్డదే, కానీ ఆమె ద్వారా అనేక మందిని రక్షించుకున్నాడు. మీరు చేతకాని వాళ్ళేమో 40 ఏళ్ళు కుంటోడినా, కానీ అతన్ని స్వస్థపరిస్తే 5,000 మందిని ప్రభు దగ్గరికి నడిపించగలిగాడు. మీరు చాలా మూర్ఖంగా వ్యవహరించే వాళ్ళేమో పౌలులాగా, కానీ పౌలుని దేవుడు దగ్గరికి తీసుకుంటే 28 దేశాల్లో సువార్తను అందించడానికి దేవుడు వాడుకున్నాడు. లేదా మీ జీవితం నిరుపయోగం అయిపోయిందేమో, భర్త చనిపోయాడేమో, భార్య చనిపోయిందేమో, చేతకాని పరిస్థితిలో ఉన్నారేమో, దేవుడు రూతుని ఏర్పరచుకుంటే ఆ రూతు యొక్క వంశంలో దావీదు యొక్క వంశంలో యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నటువంటి మీలో ఎవ్వరూ కూడా పనికి మాలిన వాళ్ళు కాదు. ఎక్కడ కూర్చున్నటువంటి మీలో ఎవరు కూడా నిరుపయోగమైన వాళ్ళు కాదు. దేవుడు ఎంపిక చేసుకొని ఏరి కోరి తీసుకొచ్చి ఇక్కడ మిమ్మల్ని కూర్చోపెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు 38 సంవత్సరాలుగా పడిపోయిన ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి రక్షింపబడి కోరుచున్నావా అని అడిగాడే, స్వస్థపడి కోరుచున్నావని. ఈరోజు దేవుడు నిన్ను అడిగే ప్రశ్న ఏంటి తెలుసా? అమ్మా, నీ హృదయంలోకి నేను రానా? బాబు, నీ హృదయంలోకి రానా? నీ జీవితాన్ని బాగు చేయనా? నిన్ను రక్షించనా? నీకు నిత్య జీవాన్ని ఇవ్వనా? నీ పాపాన్ని అంతటిని క్షమించనా? నువ్వు వద్దు అంటే ఆయన ఏం చేస్తాడు? నాకు అవసరం లేదు అంటే ఏం చేస్తాడు? మీకు ఒక చిన్న సన్నివేశం చెప్తాను, వినండి. ఇది నిజంగా జరిగింది 1829లో. అతని పేరు జార్జ్ విల్సన్. అతను దొంగోడు, అంటే పెద్ద దొంగడేం కాదు, చిన్న దొంగ. ఆయన ఏం చేశాడు, పోస్టు డబ్బా ఉంటాయి, పోస్టు డబ్బా, ఆ పోస్టు డబ్బాని పగలగొట్టి దాంట్లో ఒక డబ్బా ఉంటే దొరికితే ఆ డబ్బాని తీసుకెళ్ళి సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్మేస్తే కొంచెం డబ్బులు వచ్చినాయి. ఇది ఆయన చేసిన పని. అయితే ఆ పోస్టు డబ్బాలో చిన్న డబ్బా ఉందే, ఆ డబ్బాలో ఉన్నాయి ఏంటంటే మందు బెల్లం ట్యాబ్లెట్లు. ఆ ట్యాబ్లెట్లు ఒక జబ్బు కలిగిన వాడి దగ్గరికి వెళ్ళాలి. ఈడు దొంగతనం చేశాడు కదా, ఆడి దగ్గరికి ఆడు చచ్చిపోయాడు. ఆడు చచ్చిపోతే వాళ్ళ కుటుంబస్తులు ఈ పోస్ట్ వాళ్ళ మీద కేసేశారు. ఎవడు దొంగతనం చేశాడు? మా తండ్రి చచ్చిపోయాడు. వాళ్ళు మొత్తం అంతా కూడా పైరవి చేస్తే ఈ జార్జ్ విల్సన్ అనే దొంగోడు దొరికాడు. ఆడిని జైల్లో పెట్టారు. పెట్టి కోర్టులో తీసుకొచ్చారు. కోర్టులో తీర్పిచ్చారంట. ఏమని తెలుసా? ఇతను దొంగతనం చేసి ఆ మందులు అమ్మేయటం బట్టి ఇతను చచ్చిపోయాడు కాబట్టి ఆ మరణానికి ఈయనే కారకుడు, ఇతను ఉరిదీసి చంపేయాలన్నారంట. 14 రోజులు టైం ఇచ్చారు జార్జ్ విల్సన్. అయితే ఈ 14 రోజులు జైల్లో పెట్టారు. జాగ్రత్త వినండి. 10వ రోజున జార్జ్ విల్సన్ మిత్రులంతా కూడా కలిసి ఒక పెద్ద ఉత్తరాన్ని రాసి, ఇది అమెరికాలో జరిగింది, ఫిలడెల్ఫియా అనే ఊర్లో. అమెరికాలో రాష్ట్రపతి అయినటువంటి ఆండ్రూ జాక్సన్ గారికి ఉత్తరం రాశారు. సార్, ఇతను పెద్ద దొంగేం కాదు,
ఆయన ఎవరినో చంపాలనుకోలేదు సార్, ఆడేదో చిన్న దొంగ సార్, దానికి మీరు మరణశిక్ష విధించేశారు, మీరే ఏమన్నా చూసి తప్పించండి సార్ ప్లీజ్ సార్ అని ఉత్తరం రాశారు. ఆయన ఆండ్రూ జాక్సన్ ఆ ఉత్తరాన్ని చూసి, అదే వాళ్ళ ఉత్తరాన్ని ఒక ఉత్తరం రాశాడంట. ఏవయ్యా, నేను అతనికి క్షమాభిక్ష పెడుతున్నాను, వదిలేయండి అని ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం ఎక్కడికి వచ్చింది? జైలుకి వచ్చింది. జైలు అధికారి ఆ ఉత్తరం తీసుకొని చాలా సంతోషంగా జార్జ్ విల్సన్ని ఏ గదిలో పెట్టారో వెళ్ళి తలుపు కొట్టాడంట. జార్జ్ విల్సన్ గారు బయట రండి అంటే బయటకు వచ్చాడు. ఏమండే కంగ్రాచులేషన్స్ అంటే, ఏంటి సార్ అమెరికా ప్రెసిడెంట్ మీకు ఉత్తరం రాశాడా? ఏమని రాశాడు సార్? ఏమీ లేదు, నిన్ను తప్పిస్తున్నాడంట, నిన్ను క్షమిస్తున్నాడంట. ఇప్పుడు నన్ను ఏమంటారు? ఏమీ లేదా, ఈ ఉత్తరం కింద నువ్వు సంతకం పెడితే మీరు చేసిన సంతకాన్ని బట్టి ఈ క్షమాపణ మీరు అంగీకరించారని నేను అంగీకరించి మిమ్మల్ని వదిలేస్తాను సార్ అన్నాడంట. జాగ్రత్తమేనండి. జార్జ్ విల్సన్ అంట చూసి ఇలా గోక్కొని నాకు వద్దయా అన్నాడంట. అరే అదేంటి సార్ వద్దంట. నాకు వద్దయా, నాకు వద్దు. మీరేం చెప్పారు? 14వ రోజున నన్ను ఉరి తీస్తా అన్నారు. నాకు ఇదేం వద్దు, 14వ రోజున నన్ను ఉరి తీయండి. ఇప్పుడు ఈడేం చేస్తాడు చెప్పండి నాకు? ఈడేం చేస్తాడు? కానీ జైలు అధికారికి ఒక భయం పట్టుకుందంట. ఏంటి ఆ భయం? రేపు పొద్దున్న అమెరికా రాష్ట్రపతి గారు ఏం చేశావని అడిగితే నేనేం చెప్పాలా? ఇది ఆయనకి పట్టుకున్న భయం. అందుకనే సుప్రీంకోర్టు జడ్జి గారి దగ్గరికి వెళ్ళాడంట. సార్ ఇదిగోండి అమెరికా రాష్ట్రపతి గారు రాసిన ఉత్తరం, ఆ జార్జ్ విల్సన్ అనేవాడు నాకు వద్దా అన్నాడు, దీని మీద సంతకం పెట్టను అంటున్నాడు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అన్నాడంట. కూసాయా చెప్తానన్నాడంట. ఇప్పుడు నేను నీకు 1000 రూపాయలకి చెక్ రాసిచ్చా, 1000 రూపాయలు చెక్ రాసిచ్చా. ఏం చేస్తావు నువ్వు? బ్యాంకుకి వెళ్ళి ఆ చెక్ ఇస్తే డబ్బులు ఇస్తారు కదా. మీరేమనుకున్నారంటే తర్వాత వెళ్దాంలే అని పెట్టారు. 6 నెలలు చెక్కు బ్యాంకు తీసుకెళ్ళాం. 6 నెలల తర్వాత చెక్ గుర్తొచ్చింది, బ్యాంక్ వెళ్ళారు. 6 నెలల తర్వాత ఆ చెక్కు పట్టుకుని వెళ్తే బ్యాంక్ ఆయన ఏమంటాడు? ఏమంటే 6 నెలలు అయిపోయిందండి, ఇది ఇంకా పని చేయదు అంటారు. ఇప్పుడు నా ప్రశ్న, ఆ చెక్ ఏం చేస్తావు అన్నాడంట ఆయన. ఏం చేస్తాను సార్? నలిపి తెత్తకొత్తలో పడేస్తానండి అన్నాడు కదా. డబ్బులు తీసుకోకుండా ఉండే చెక్కుకి ఏ విధంగా విలువ ఉండదో జాగ్రత్తగా అర్థం అండి. డబ్బులు తీసుకోకుండా వదిలేసిన చెక్కుకి ఏ విధంగా విలువ ఉండదో, క్షమాభిక్ష ఇచ్చినప్పుడు నాకు వద్దు అంటే కూడా ఆ కాగితానికి ఏమన్నా విలువ ఉంటుందా? ఇప్పుడు జాగ్రత్తగానండి. ఇప్పుడు నేను చెప్పే మాట మీకు భయం వేస్తుంది. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు చెప్పే మాట వినండి. ఏంటి తెలుసా? నేను మిమ్మల్ని క్షమించాను. ప్రతి ఒక్కరితో చెప్పే మాట ఇది. అర్థమైందండి? నేను మిమ్మల్ని క్షమించేశాను. ఇది దేవుడు మీతో చెప్పే మాట. అయితే ఆ క్షమాపణ మీరు స్వీకరించారా లేదా అనేది మీ ఇష్టం. స్వీకరించకపోతే ఎక్కడికి వెళ్తారు మీరు? నరకానికి. ఇప్పుడు దేవుడు చేయాల్సిన పని పూర్తి అయిపోయిందా? అయిపోయింది. మీరు చేయాల్సిన పని ఉంది. ఈ మీటింగ్కి తీసుకొచ్చి మిమ్మల్ని ఇక్కడ కూర్చోపెట్టి మిమ్మల్ని ప్రత్యేకించుకొని ఏరి కోరి మిమ్మల్ని ఇక్కడ కూర్చోపెట్టి నువ్వు రక్షింపబడితే, నువ్వు ఆశీర్వదింపబడితే 10 మందికి నువ్వు ఆశీర్వాదం అవ్వాలి, 10 మందికి దీవెన అవ్వాలి అని ఆయన నేను నిన్ను క్షమించాను అని అంటే నాకు అక్కర్లేదు అని నువ్వంటే ఇక్కడ మిమ్మల్ని అడిగే మాట, ఇప్పటిదాకా యేసు ప్రభుని అంగీకరించకుండా, ఇప్పుడు దాకా రక్షింపబడకుండా, ఇప్పుడు దాకా యేసు ప్రభుని హృదయంలో అంగీకరించకుండా ఎవరైనా ఇక్కడ ఉంటే మీతో నేను ఖచ్చితంగా చెప్పే మాట, దేవుడు మిమ్మల్ని ఈరోజు పిలిచింది మీ జీవితంలో ఆయన కార్యం చేయాలని, మీ జీవితంలో కార్యం చేయాలని. నేను మిమ్మల్ని క్షమించాను, మీ గురించి నేను శిలువ మీద చనిపోయాను, మీకోసం చేయాల్సిన పని అంతా పూర్తి అయిపోయింది, మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాను, ఈ విషయం అంతా కూడా మీకు వివరించాను, ఈ విషయం అంతా మీకు చెప్తున్నాను. ఇది దేవుడు చెప్పే మాట. సర్లే చెప్పాలే అని అంటే, లేదులే ఇప్పుడే కాదులే కొన్ని పనులు ఉన్నాయి నాకు అంటే, నాకు కొన్ని కష్టాలు ఉన్నాయి తర్వాత వస్తానులే అని అంటే దేవుడు ఏం చేస్తాడు? సరే వీడు ఇంకేం చేశాడు చూద్దాం. ఆ తర్వాత వాడి జీవితంలో ఏం జరిగిందో 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, జాగ్రత్త వినండి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా. అయ్యా నువ్వు ఈ జబ్బు ఎందుకు తెచ్చుకున్నావు తెలుసా? పాపం చేస్తే వచ్చింది నీకు జబ్బు. పాపం ప్రతి జబ్బు పాపాన్ని బట్టి కాదు, వీడికి వచ్చింది. అలాగా నేను ప్రతి జబ్బు పాపానికి వస్తుందని చెప్పడం, వీడికి వచ్చింది. ఎందుకంటే యేసు ప్రభు చెప్తున్నాడు, నువ్వు పాపం చేస్తే ఈ జబ్బు వచ్చింది. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీతో కూడా ఏమన్నాడు తెలుసా? అమ్మా ఇంకా నువ్వు పాపం చేయకము, నువ్వు పాపం చేసేప్పుడు దాకా ఇక మానే.
అరే నువ్వు పాపం చేస్తే జబ్బు వచ్చింది, మళ్ళీ పాపం చేయొద్దు. ఇంకేమంటాడు? చెప్పగా వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని ఎవరు చెప్పాడు? యూదులకు తెలియజెప్పాను. ఎందుకని? ఆడు కోపం వచ్చింది. నన్ను పాపం చేయొద్దంటావా, నీ సంగతి చూస్తా అని యూదులు చెప్పారు. అప్పుడు యూదులు ఏం చేశారు? 16వ వచనం, ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసుని ఏం చేశారు? యేసుని ఎందుకు హింసించారు? వీడు పొల్లెడితే. వీడికి ఎందుకు పొల్లెట్టాడు? దేవుడు కొంచెం మంచి చెప్తారు, పాపం చేయొద్దురా అని. అర్థమైందా మీకు? పాపం చెయ్యొద్దురా అని చెప్పినందుకు పుల్ల పెట్టి యేసు ప్రభుకి హింస కలిగేటట్లు చేశాడు. ఈరోజు దేవుడు నిన్ను ఏ విషయంలో అయినా గద్దిస్తే, ఏ విషయంలో అయినా హెచ్చరిస్తే, ఏ విషయంలో అయినా ఇలా వద్దు అని చెప్తే కోపగించుకొని దేవుణ్ణి వదిలేసి వెళ్తే నష్టపోయేది ఎవరో? నువ్వే. 3 విషయాలు చెప్పి నేను ముగిచ్చేస్తా. ఏంటో 3 విషయాలు? 1, దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు, అందుకే ఇక్కడ కూర్చున్నాను, ఇంకా కాదంటాను వీల్లేదు. దేవుడు నిన్ను ప్రత్యేకించి ఇక్కడ కూర్చోపెట్టి ఈ మాటలు చెప్పాడు, నువ్వు కాదంటాను వీల్లేదుగా, అయిపోయింది. ఇది మొదటి విషయం. 2, దేవుడు నిన్ను ప్రత్యేకించి నిన్ను క్షమించాను అని చెప్తున్నాడు. క్షమాపణ స్వీకరించావా? తృణీకరించి వెళ్ళిపోతున్నావా? రేపు నువ్వు చచ్చి నరకానికి వెళ్తే నువ్వు చెప్పే మాట ఏంటి తెలుసా? దేవుడు నన్ను క్షమించాడు, నేనే ఒప్పుకోలేదు. దేవుడు నన్ను స్వీకరించాడు, నేనే వద్దన్నాను. దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, నేనే వద్దన్నాను అని చెప్పాల్సిందే. ఎవ్వడు కూడా నాకు అవకాశం దొరకలేదు, నాకు దేవుడు అనుగ్రహించలేదు అంటానికి లేదు. నువ్వు కూర్చున్నావు అక్కడ కూర్చున్నావు. స్పష్టంగా దేవుడు ఈ మాట చెప్తున్నాడు, నేను నిన్ను క్షమించాను, స్వీకరిస్తావా? స్వీకరించకుండా వెళ్ళిపోతున్నావేమో. ఇది 2వ విషయం. 3, దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు. నువ్వు ఆశీర్వదింపబడితే, నువ్వు రక్షింపబడితే, దేవుని దగ్గర నుంచి ఒక అనుభవాన్ని పొందితే 10 మందికి నువ్వు చెప్పావా? 10 మందికి నువ్వు చెప్పావా? ఇది ఆలోచించండి. ఓ చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. పిఎస్ స్వామి గారని నాకు తెలిసిన ఒక మిత్రుడు ప్రసంగాలు చేస్తూ ఉంటాడు. ఇది ఆయనకి కలిగిన అనుభవం, నాది కాదు. 2009లో ఆయన గుంటూరు జిల్లా, గుంటూరు దగ్గర బాపట్ల అనేటువంటి ఊరు వెళ్ళాడు ఒక మీటింగ్లో మాట్లాడటానికి. వెళ్తే అక్కడ ఒక ఆయన వచ్చాడంట. ఆ ఊర్లో డిగ్రీ కాలేజీలో లెక్చరర్ దశరథరామ్ వచ్చాడంట. వచ్చి, ఏమంటే నా పేరు దశరథరాము, నేను ఇక్కడ ఇంగ్లీష్ లెక్చరర్ని, మా అమ్మాయికి ఒంట్లో బాగాలేదు సార్, కొంచెం ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారా అని అడిగాడంట. ఈలోగా ఈ మీటింగ్ పెట్టిన కన్వీనర్ అన్నాడంటే, సార్ సాయంకాలం అయ్యగారికి చాలా బిజీ, మీరేమనుకోకుండా మీ అమ్మాయిని తెచ్చేయండి, అయ్యగారు ఇక్కడ ప్రార్థన చేస్తారన్నాడంట. పిఎస్ స్వామి గారు వాక్యం చెప్తున్నారు. ఇలాగే వాక్యం చెప్తా ఉంటే వెనకాల ట్రక్ వచ్చిందంట. ట్రక్కులోంచి మంచం తిప్పుతారండి. వాక్యం చెప్తూ చూస్తున్నాడు, ట్రక్కులోంచి మంచం తిప్పుతున్నారు. ట్రక్కులోకి మంచం ఎందుకు వచ్చిందో అనుకున్నాడు. చూస్తే ఈ దశరథరామ్ గారు కనబడుతున్నాడు. అర్థం కావట్లా. ప్రసంగం అయిపోయింది. వెనక్కి వెళ్ళేటప్పటికి మంచం మీద అందమైన ఒక అమ్మాయి పడుకొని ఉందంట. దశరథరామ్ గారు అన్నారు, ఇది మా అమ్మాయి సార్, మా అమ్మాయి పేరు శ్రీదేవి, ఆ అమ్మాయికి ఒక జబ్బు వచ్చింది సార్. ఏంటి అని అంటే, ఇక్కడి నుంచి కిందకి ఏది పనిచేయదు సార్, కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, అలాగ పడుకొని ఉంటుంది సార్, కాస్త ప్రార్థన చేయండి సార్ అని అన్నారు. అని అంటే ఈ పిఎస్ స్వామి గారు ఈ వెంక చూసి, పాప పేరేంటో అన్నాడంట. నా పేరు శ్రీదేవి అన్నదంట. అప్పుడు అర్థమైపోయింది ఈ అమ్మాయి మాట్లాడుతుందని. దగ్గరికి వెళ్ళి, పెద్దమ్మాయి 20 ఏళ్ళు దాటి ఉంటాయి, అమ్మాయితో అన్నాడంట, అమ్మ దేని గురించి ప్రార్థన చేయమంటావు అన్నాడంట. అన్నయ్య 2 వారాల క్రితం మా నాన్నగారు కరుణామయుడి సినిమా తీసుకొచ్చారు, నేను పడుకొని చూసా, నేను యేసు ప్రభుని పడుకొని అంగీకరించా. ఆ అద్దట్లో చూస్తే నాకు అర్థమైపోయింది. కన్నీళ్ళు కార్చి పాపాన్ని ఒప్పుకున్నా. వారం రోజుల క్రితం నాన్నగారిని, నాన్న నాకు బైబిల్ వినాలందరంటే మా నాన్న నన్ను కాదని లేక బైబిల్ తెచ్చాడు. రోజుకు ఒక అధ్యాయం చదువుతున్నాడు. మాకు అర్థం కావట్లేదు సార్. కొన్ని మీరు ఏమనుకోనంటే వారానికి ఒక ఉత్తరం రాస్తాం, కొంచెం మీరు దాని జవాబు రాస్తారంటే ఖచ్చితంగా రాస్తానమ్మా. ఇంకేమన్నా ప్రార్థన అంశం ఉందా అంటే, అయ్యా నేను మారు మనసు పొందాను, మా నాన్నకి నేనంటే బాగా ఇష్టం, కాబట్టి నేను బైబిల్ చదవమంటే మా నాన్న నా కోసం బైబిల్ చదువుతున్నాడు, కానీ మా నాన్న ఇంకా మారు మనసు పొందలా, మా నాన్న మారు మనసు కోసం ప్రార్థన చేయాలి. సరే అమ్మా, మీ నాన్న కోసం ప్రార్థన చేస్తా,
ఇంకేమన్నా ఉందా అంటే, అప్పుడప్పుడు మా అమ్మ మా తమ్ముడు కూడా వాక్యం వింటారన్నా, వాళ్ళు కూడా మారు మనసు పొందాడు. ఇక పిఏ సాంగ్ గారు ఇక అడిగి వేస్ట్ అని ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. 2 సంవత్సరాల తర్వాత వచ్చాడు. సంవత్సరం దాకా ఉత్తరాలు వచ్చినాయి అంట, తర్వాత ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి తెలియదు. 2 సంవత్సరాల తర్వాత ఆ ఊరు వచ్చాడు, మర్చిపోయాడు ఈ అమ్మాయిని, శ్రీదేవి. అయితే ఓ చిన్న బాబు వచ్చి, అన్నయ్య అన్నయ్య శ్రీదేవి నేను రమ్మంటున్నాను అనగానే వెంటనే, ఓ ఇంకా శ్రీదేవి బతుకుందా, నేను చూడాలనుకొని వెళ్ళిపోయాడంట. పెద్ద బిల్డింగ్ అంట, 3 అంతస్తులు, పెద్ద గేటు తీసుకొని లోనకి వెళ్తే బిల్డింగ్ బయట రేకు షెడ్ ఉందంట, షెడ్ కింద మంచం ఉంది. దగ్గరికి వెళ్తే మంచం మీద శ్రీదేవి పడుకోనుంది. చిన్న అమ్మాయి అయిపోయిందంట, అంటే జబ్బుకి కృంగిపోయిందన్నమాట. దగ్గరికి వెళ్ళి పాప శ్రీదేవి అనగా లేచి, అన్నయ్య వచ్చా, కూర్చో అన్నయ్య, అన్నయ్య దేవుడు ఎంత మంచోడో తెలుసా అన్నదంట. ఏమైందమ్మా అంటే, అన్నయ్య మనం ఉత్తరంలో మీతో రాసినట్లు నాన్నగారి గురించి ప్రార్థన చేశాం కదా, నాన్నగారు మారు మనసు పొందారన్నయ్య. చాలా సంతోషం. అమ్మ నాన్నగారు ఏరియానంటే, అన్న నాన్నగారు మారు మనసు పొందిన 2 నెలలకి అర్థమైందా, ఆయనకి పక్షవాతం వచ్చింది. ఇదే పక్కన మా మంచం వేశారు. నేను ఒకరోజు దాహం వేసి దాహం అని అరుస్తూ, నీళ్లు ఎవ్వరు తీసుకురాకపోతే నాకు ఏడుపు వచ్చి ఇక్కడ నుంచి నీళ్లు కారుతున్నాయి. ఇలా చూశాను. చూస్తే మా నాన్న ఇలా చూసి ఏడుస్తున్నాడు. మా నాన్న ఏడుస్తుంటే నాకు దుఃఖం వచ్చింది. ఎందుకు ఏడ్చాడు తెలుసు మా నాన్న? అంతకుముందు నేను నీళ్ళు అడిగితే నీళ్ళు ఇచ్చేది మా నాన్న, నాకు బట్టలు మార్చేది మా నాన్న, నాకు స్నానం చేయించేది మా నాన్న, నాకు జడేసేది మా నాన్న, నాకు అన్నం పెట్టేది మా నాన్న, నాకు ట్యాబ్లెట్లు వేసేది మా నాన్న. ఇప్పుడు ఆయన చేతకాని వాళ్ళలాగా పడుకొని ఉంటే ఆయనకు దుఃఖం వచ్చిందయ్యా. నేను అప్పుడు ప్రార్థన చేశాను, అయ్యా మా నాన్నగారి కోసం ప్రార్థన చేస్తే ప్రార్థన విని ఆయనకు మారు మనసు ఇచ్చావు కదా, ఇప్పుడు ఆ నాన్న ఏడుస్తున్నాడు, నాకు మా నాన్న ఏడుస్తుంటే చూడబుద్ధి అవుతుంది. నువ్వేమనుకోనంటే తీసేసుకోమని అడిగాను. మా నాన్నగారి గురించి నేను చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి నాన్నగారు వెళ్ళిపోయారు. ఈయనకి ఏం చేయాలో అర్థం కాక, అవునా అమ్మ, అయితే అన్నయ్య ఏం పర్లేదు, నేను చిన్న సేవ చేస్తున్నానన్నా, నా సేవ కోసం ప్రార్థన చేయనదని. ఈవిడేం సేవ చేస్తుందా అనుకున్నాడు. నాన్న బ్యాంకులో డబ్బులు వేసాడు, నాకు ఇంట్రెస్ట్ ఇస్తారు. ఈ ఊర్లో గురవయ్య అని ఒక రిక్షా ఆయన ఉన్నాడు, ఆయన పిలిచి గురవయ్య నేను నీకు డబ్బులు ఇస్తా, 3 రోజులు నువ్వు రిక్షా తొక్కొద్దు, నా దగ్గర ఉండవా అని అడిగాను. అంటే ఉంటానమ్మా అని ఆ 3 రోజుల కిరాయి రిక్షా ఆయనకి ఇస్తా. ఆయనకు బల రిక్షా. ఈ 3 రోజులు ఆయన ఏం చేస్తాడంటే, నన్ను ఒక దుప్పటి చుట్టి ఆ రిక్షా మీద పట్టుకొని ఒకరోజు కాలేజ్ దగ్గరికి, ఒకరోజు సంత మార్కెట్ దగ్గరికి, ఒకరోజు ఏమో పోస్ట్ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ బయట దుప్పటి వేసి నన్ను పడుకోబెడతాడు. రోడ్డు పక్కన పడుకోబెడితే నేను యేసయ్య రక్షకుడు అని గట్టిగా అరుస్తా. చాలామంది ఏమనుకుంటారంటే నేను అడుక్కునే దాన్ని అనుకొని డబ్బులు ఇస్తారు. నాకు డబ్బులు వద్దండి, నేను దశరథరామ గారి అమ్మాయిని, బ్రాహ్మణ అమ్మాయిని యేసుప్రభుని అంగీకరించానంటే, కొంతమంది ఆశతో ఎందుకు అంగీకరించావు, ఎలా అంగీకరించావు అని అడుగుతారు. కొంతమంది అయితే నీకు బుద్ధి లేదా, సిగ్గు లేదా అని తిడతారు. ఈ విధంగా వీళ్ళతో వాదిస్తూ మాట్లాడుతూ నాకు వచ్చిన వాక్యాన్ని చెప్తూ ఉంటే ఎప్పటికీ 3 యేసుప్రభుని అంగీకరించారన్న. నేను సేవ చేస్తున్నాను. కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు. శ్రీదేవి బాపట్ల అనే ఊరు. 2014లో ఇక్కడే రామచంద్రాపురంలో పిఎస్ సాంగ్ గారు వాక్యం చెప్పడానికి వస్తే ఆయన పక్కన ఒక ఆయన కూర్చున్నాడంట, పెద్ద ఆయన కూర్చొని, పాస్టర్ గారు, అయ్యగారు నేను సాక్ష్యం చెప్తా, సాక్ష్యంలో మీ పేరు వస్తుంది సార్ అంటే, ఈయన ఎప్పుడు చూడలేదు ఎందుకు అనుకున్నాను. సాక్ష్యం చెప్పాడు, నన్ను శ్రీదేవి ప్రభువులోకి నడిపించింది, ప్రభువులో శ్రీదేవిని నిలబెట్టింది స్వామి గారు, నా ఆత్మీయ తాతగారు అని ఏదో చెప్పుకుంటూ వచ్చాడంట. బాగుంది. వచ్చిన తర్వాత పక్కన కూర్చొని నాకు చాలా సంతోషం, అయ్యా శ్రీదేవి ఎలా ఉంది అని అడిగాడంట. సార్ మీకు తెలీదా, శ్రీదేవి చచ్చిపోయింది సార్ అన్నారు. అవునా, శ్రీదేవి పరిచర్య ఎలా జరిగిందంటే చాలా బాగా చేసింది సార్. ఆమె చచ్చిపోయే లోపల ఆమె పరిచర్య ద్వారా బాప్తీసం పొందిన వాళ్ళు 800 మంది. కాళ్ళు పంచే ఒక చప్పట్లు కొడితే వచ్చేది ఏంటి? కాదు, సీరియస్గా అడుగుతున్నాను. చప్పట్లు కొడితే వచ్చేదేంటి? ఇది మీకు చెప్పింది చప్పట్లు కొట్టించుకోవడానిక? ఇక్కడ శ్రీదేవి ఉందా? ఎవరు కొడుతున్నట్లు చప్పట్లు?
దేవుడికా? ఎవరు కొడుతున్నట్లు చప్పట్లు? మీరు కొంచెం బుర్ర ఉపయోగించాలా. 800 మందిని ప్రభువు దగ్గరికి నడిపించింది. 14 మంది పరిపూర్ణ సేవకులయ్యారు. ఆమెకు కాళ్ళు లేవు, చేతులు లేవు. నీకు కాళ్ళు ఉన్నాయి, నీకు చేతులు ఉన్నాయి, నీకు నోరు ఉంది, నీకు బైబిల్ ఉంది, నీకు చదువు ఉంది, నీకు అవకాశం ఉంది. ఒక్కళ్ళైనా నిన్ను బట్టి ప్రభు దగ్గరకు వచ్చారా? ఇప్పుడు నువ్వు ఏం కొట్టుకుంటావు? ఇప్పుడు ఏం కొట్టుకుంటావు? నేను అడుగుతున్నా, ఇప్పుడు ఏం కొట్టుకుంటావు? చప్పట్లు కొట్టేసి పని అయిపోయింది అనుకుంటున్నావా? సిగ్గుండాలా? బుద్ధుండాలా? దేవుడు నిన్ను ఏర్పరచుకొని కూర్చోపెట్టి ఈ వాక్యాన్ని నీకు బోధించి నీ జీవితాన్ని ఆశీర్వదించి నీ జీవితంలో ఒక కార్యం చేసి నిన్ను ఆయన రక్షించుకుంటే నోరు మూసుకొని ఉంటే ఏమనాలా? చెప్పండి. వీడికి మీకు తేడా ఏంటి? వీడు యూదుల మత నాయకుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు గురించి అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి యేసుని హింసించాడు. కానీ మీరు ఎలా హింసిస్తున్నారో తెలుసా? నిన్ను నేను ప్రత్యేకించుకున్నానే, నిన్ను నమ్ముకున్నానే, నీకు అద్భుతంగా ఈ మీటింగ్కి తీసుకొచ్చి కూర్చోబెట్టానే, నిన్ను రక్షించానే, నీ జీవితంలో ఈ కార్యం చేశానే, ఒక్కడికి కూడా చెప్పలేదే నువ్వు. వాడి చేసేదానికంటే నువ్వు చేసేదానికి ఎక్కువ బాధ కలుగుద్దే. ఈ సాయంత్రం ఈ 3 ప్రశ్నలకి మీరేం జవాబు చెప్తారు? ఒకటే, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, మీరు ఆయన క్షమాపణని స్వీకరించారా? 2, దేవుడు మీ ద్వారా అనేక మందిని చేరుకోవాలనుకున్నాడు, ఒక్కళ్ళ దగ్గరికైనా వెళ్ళగలిగావా? 3, వాడు యేసు ప్రభు గురించి ఒక్కడు కూడా చెప్పలేదు, దేవుడికి హింసించాడు, నీ పరిస్థితి ఏంటి? ఎవ్వరికీ చెప్పకుండా యేసు ప్రభుకు దుఃఖాన్ని కలిగిస్తున్నావా? ఈ 3 ప్రశ్నలకి ఏం జవాబు చెప్తారో మీరు ఆలోచించుకోండి. తలంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మా దేవా, మా ప్రభువా, యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 16 దాకా ఉన్నటువంటి ఈ చిన్న సన్నివేశాన్ని మేము చూసి ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని ధ్యానించి మా జీవితాన్ని ఒకసారి చూసుకోవడానికి మీరు అవకాశం ఇచ్చారు. చక్కటి మందిరాన్ని ఇచ్చారు ప్రభా, చక్కటి మందిరం, ఫ్యాన్లు ఉన్నాయి, పెద్దోళ్ళు కింద కూర్చోలేనప్పుడు కుర్చీలు పెట్టావు, మంచి పోడియం ఉంది, పాస్టర్ గారు ఉన్నారు, మైకులు ఉన్నాయి, వాయిద్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఏర్పరిచి ఈ మందిరంలో ఉన్నవాళ్ళు నిన్ను అనుభవించాలి, నిన్ను ఎదుర్కోవాలి, నీ సాక్షులుగా ఉండాలని ఆశపడుతూ ఉంటే ఆ కార్యం జరుగుతుందా? ఎంతకాలం ప్రభా చెప్పిన వాళ్ళకే చెప్తాం? ఎంతకాలం ప్రభా వినిన వాళ్ళే వింటారు? ఎంతకాలం ప్రభా ఈ 4 గోళ్ల మధ్యనే ఈ మాట ఉండిపోద్ది? ప్రభా ఈ వీధుల్లోకి ఎప్పుడు వెళ్తుంది ప్రభా? నిన్ను ఎరగనటువంటి వారి దగ్గరికి సువార్త ఎలా వెళ్తుంది ప్రభా? మా ద్వారానే కదా. మేము నోరు మూసుకున్నాం, నీకు బాధను కలిగిస్తున్నాం, క్షమించండి ప్రభా. ఈ వాక్యాన్ని మా జీవితానికి అర్థమయ్యేటట్లు చేశారు, కళ్ళు తెరుచుకోవడానికి సహాయం చేయండి, పశ్చాత్తాపడటానికి కృప చూపించండి, జీవితాన్ని సరిచేసుకోవడానికి సహాయం చేయండి, నీ సాక్షిగా ఉండడానికి మమ్మల్ని సంసిద్ధపరచండి. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి.